గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. మేధావులను తయారు చేసిన ఉస్మానియా ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైంది. ఎందరో త్యాగధనులను తూటాలకు ఎదురెడ్డి నిలబడి ప్రాణాలర్పించిన వీరులను తయారు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు ఆవుని తిందామా పందిని తిందామా అనే రచ్చ రాజకీయాలకు కేంద్ర బిందువు అవడం బాధాకరం. ఎందరో మేధావుల్ని అలాగే దేశ విదేశాల్లో ఉస్మానియాలో చదువుకున్న విద్యార్థులు సేవలు అందిస్తుంటే ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు మాత్రం అనవసరమైన రాద్ధాంతాలకు రాజకీయాలకు లోనై ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా కోర్టు ఆగమని చెప్పిన తర్వాత కూడా మేము నిర్వహించి తీరుతాం బీఫ్ ఫెస్టివల్ అని ఒకరు, బీఫ్ ఫెస్టివల్ చేస్తే మేము పోర్క్ ఫెస్టివల్ చేస్తామని ఇంకొకరు, ఇలా రకరకాల రాజకీయాలతో ఉస్మానియాను వేడెక్కిస్తున్నారు. అసలు ఈ మాంసాల గొడవ ఏంటి? ఈ మాంసాల గొడవ ఎందుకు వచ్చింది? ఎవరు దీన్ని రాజేస్తున్నారు? మాంసం తినడం కూడా ఒక వివాదమేనా? ఎవరు తోచిన ఆహారం వారు తినే స్వేచ్ఛ లేదా? తినాలనుకుంటే ఆవునే ఎందుకు తినాలి? ఈ గొడవలన్నిటికీ కారణం ఎవరు? ఇదే ఇవాళ డిబేట్ నెంబర్ 1. రైట్. ఈ డిబేట్లో మనతో పాల్గొనడానికి శశిధర్ గారు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, అలాగే సోలంకి శ్రీనివాస్ పోర్క్ ఫెస్టివల్ను నిర్వహించాలని తహతహలాడుతున్న ఆర్గనైజర్ కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో బీఫ్ ఫెస్టివల్ ఆర్గనైజర్ అలెగ్జాండర్ కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ గారు, ఒకరు చేశారని ఒకరు, ఇది ఉస్మానియాకి ఏ రకంగా మంచిదని మీరు పోర్క్ ఫెస్టివల్ తలపెట్టారు? ఇది ఏదో మంచి చేస్తుందనో లేకపోతే మరొకరిని ఇబ్బంది పెడుతుందనో చేయడం కాదండి. ఒకటి, ఈరోజు ఈ బీఫ్ ఫెస్టివల్ అనేటువంటి ఒక రగడను తీసుకురావడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వాస్తవంగా ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, లేకపోతే దేశంలో ఎక్కడైనా కావచ్చు, బీఫ్ తింటాము, దాని పేరు మీద పండుగ చేసుకుంటాము అనేటువంటి వాతావరణం ఎక్కడ లేదండి. దీన్ని నడిపిస్తున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు నడిపిస్తున్నాయి అని ప్రశ్నించడానికే మేము దానికి పోర్క్ ఫెస్టివల్ అనే దాన్ని మేము తీసుకున్నాం. మేమేదో తింటాము, లేకపోతే మాకు తినడానికి వేదిక కావాలి, మాకు ఉస్మానియా యూనివర్సిటీ మంచి వాస్తుంది మాకు తినడానికి అనే దాని గురించి కాదు. వీళ్ళు తలబెడుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని వెనుక ఉన్నటువంటి రాజకీయ కుట్ర కావచ్చు, లేకపోతే విదేశీ శక్తులు ఈరోజు భారతదేశం పైన దండెత్తడానికి ఏ అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి, లేకపోతే ఎవరిని పావులుగా వాడుకుంటున్నాయి, లేకపోతే ఏ రకంగా వీళ్ళు నాటకాన్ని తెరదీస్తున్నారు అనేటువంటి విషయాలను విద్యార్థుల్లో ఆలోచింపజేయడానికి, సమాజానికి తెలియజేయడానికి. మన దగ్గర ఆవును తినడానికి, మన దగ్గర ఆవును తినకపోవడానికి విదేశీ శక్తులకు ఏం సంబంధం నాకు అర్థం కాలే. ఉందండి. ఆ మధ్య మీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు కూడా ఇలాంటి ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు, ఇందులో విదేశీ కుట్ర ఉందని. అవును, కంచె ఐలయ్య గారి వెంటనే విదేశీ కుట్ర ఉంది. కంచె ఐలయ్య గారు మాట్లాడే దాంట్లో విదేశీ కుట్ర కాదు, కంచె ఐలయ్య గారు మాట్లాడితేనే దాంట్లో విదేశీ కుట్ర ఉంటుంది. ఈరోజు ఒకటి ఆయన మాట్లాడతారు కదా, ఆవును తింటే మీకు సమస్య ఏంటి, బర్రెని తింటే ఎందుకు మాట్లాడారు మీరు అంటున్నారు. దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? ఆవుకు బర్రెకు చాలా తేడా ఉందండి. బర్రె తింటే మాకు వ్యతిరేకం కాదు, ఆవును తింటే వ్యతిరేకం అని మేము అనట్లేదు. కాకపోతే ఆవుకి ఎంత పవిత్రత ఉందో దానికి సంబంధించి దాని వెనక అంత శాస్త్రీయత కూడా ఉందండి. ఆవు యొక్క పంచకంతో ఎటువంటి ఉపయోగాలు ఉన్నటువంటిది మీలాంటి మేధావులకు. చాలా సార్లు మనం ఆవు గురించి మాట్లాడుకున్నాం. శశిధర్ గారు ఇప్పుడు ఆవు గురించి చాలా మాట్లాడతారు నాకు తెలుసు, ఎందుకంటే గతంలో కూడా జరిగింది. ఇక్కడ నేను అడుగుతున్నది ఒకటే, ఏ రాజకీయ శక్తులు దీని వెనక ఉన్నాయో, బీఫ్ ఫెస్టివల్ అనే పండుగ వెనక ఉన్నాయో అనేది మీరు అంటున్నారు. మీ వెనక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయి పోర్క్ ఫెస్టివల్ తెర మీద రావడానికి? అవునండి, అయితే మేమేమంటున్నాం అంటే రాజకీయ శక్తులు అంటే ఈరోజు వాళ్ళంతా దళితుల ముసుగులో నడిపిస్తున్నదంతా కూడా కమ్యూనిస్టులు, మాజీ నక్సలైట్లు, లేకపోతే ఇంకా వాళ్ళ దళితుల ముసుగులో ఉన్నటువంటి కొన్ని మిషనరీ చేతుల్లో ఉన్నటువంటి చెప్పు చేతుల్లో ఉన్నటువంటి కొన్ని విదేశీ తొత్తులు అంటున్నాం మేము. రైట్, మేము ఎగ్జాక్ట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం. నేను మా వెనక ఎవరు ఉన్నదనేది అది మీలాంటి వాళ్ళు అది ప్రశ్నిస్తే నాకు కొంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది ఈరోజు యూనివర్సిటీలో చాలా. రాజాసింగ్ ఉన్నాడని నేను అంటాను. రాజాసింగ్ గారు బీజేపీ ఎమ్మెల్యే, శివసేనలో ఇప్పుడు ఆయన ఏదో చేరబోతున్నాడని అంటాను. ఎందుకంటే ఆయన నాకే లైవ్లోకి వచ్చి నా సత్తా ఏంటో చూపిస్తా చాలా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఆ మాటలు కాదంట్లా, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకుంటే రాజాసింగ్ గారి సెంటిమెంట్ని నేను తప్పట్టట్టే. వాళ్ళ వెనక రాజకీయం ఉందన్నప్పుడు మీ వెనక రాజకీయం లేదని గ్యారంటీ ఏంటి? అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు ఈరోజు హైకోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసింది, అదేవిధంగా పోలీస్ ఫోర్స్ మొదటి నుండి గమనిస్తూనే ఉంది. పోలీస్ ఫోర్స్కి తెలుసు ఎవరు వెనక ఎవరు నడిపిస్తున్నారు అనేది.
లేకపోతే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అథారిటీస్కి తెలుసు ఎవరెవరిని నడిపిస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది. ఒకవేళ రాజాసింగ్ గారు మాతో పాటు కలిసి వస్తారా లేదా అనేది మేము ఈవెన్ ఇంకో టీవీ స్టూడియోలో కూర్చున్న రోజు బహిరంగంగానే ప్రశ్నించాము మేము రాజాసింగ్ గారిని. మీరు మా ఇంట ఉన్నారు అని మీరు చెప్పినంత మాత్రాన కాదండి, మేము ఇంకో స్టూడియోలో డైరెక్ట్ ప్రశ్నించాం రాజాసింగ్ గారిని. మీరు ఒకవేళ మీ సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము కూడా అదే సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాము, మాకు మద్దతు ఇస్తారా ఇవ్వరా అంటే ఆయన సమాధానం ఇవ్వలేదండి. ఒకవేళ మా ఇంట ఉంటే మాకు సమాధానం వచ్చి ఉండేది కదా అనేది నా అభిప్రాయం. రైట్. డేవిడ్ బీఫ్ ఫెస్టివల్ ఆర్గనైజర్ టెలిఫోన్ లైన్ ఉన్నారు. డేవిడ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఈ రాజకీయమే పరమైన రచ్చ ఉస్మానియా ప్రాంగణంలో అవసరమా? ఎలాంటి ఉస్మానియా అది? ఎలాంటి మేధావులను చూసాం, ఎలాంటి వీరులను చూసాం, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి చనిపోయిన వీరులను చూసాం, నక్సలేట్లుగానో లేకపోతే ఇంకొక రకంగానో ప్రజల కోసం పోరాడే వాళ్ళు చూసాం మనం. ఇదా ఉస్మానియాలో జరగాల్సిన రాజకీయం? ఇదా బాధ అనిపించట్లే? సార్ మేము అనేది ఏంటంటే యూనివర్సిటీ గురించి మీకు తెలియక కాదు, ఎన్నో ఉద్యమాలు మీరు చెప్పింది వాస్తవమే. మేమేమంటున్నా అంటే ఆ ఉద్యమాలన్నీ కూడా హక్కుల కోసం జరిగిన ఉద్యమాలే. అవును. తెలంగాణ కోసం జరిగిన గానీ గతంలో పివి నరసింహారావు ఉన్నప్పుడు వందే మాత్ర నినాదం కోసం రాజ్యాన్ని రాజును ధిక్కరించిన చరిత్ర కూడా హక్కుల భాగమేది. తినే తిండి మీద గానీ దళితుడు ఇది చదువుకోవాలంటే కూడా, లేదంటే ఒక టీచరు తన పోస్టును హక్కు సాధించుకోవాలంటే కూడా హక్కుల పోరాటం చేసి సాధించుకున్న చరిత్రనే. చాలా మంది ఏం చెప్తున్నారంటే యూనివర్సిటీ అంటే కేవలం చదువుకోవాలి, హక్కుల కోసం పోరాడొద్దు అనేటువంటి చాలా మాట్లాడుతున్నారు. మేము అనేది అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫ్రెంచ్ స్టూడెంట్ మూవ్మెంట్ కానుంచి అస్సాం విద్యార్థి ఉద్యోగం, మన దగ్గర విద్యార్థులు అన్ని దగ్గర యూనివర్సిటీ కేంద్రాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగిన హక్కుల కోసం పోరాడిన చరిత్ర ఉంది. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో 193 మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళ కింది విషయం సంబంధించి మేము ఏం అడుగుతున్నామని రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాం. గతంలో 2006లో పక్కలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇదే ఇష్యూ జరిగినప్పుడు హైకోర్టు అనుమతి ఇచ్చింది అక్కడ. మేము కూడా ఏం అడుగుతున్నాం అంటే ఇప్పుడు చాలా మంది మతాధిపతులు కానీ పీఠాధిపతులు రాయసింగ్ లాంటి వాళ్ళు గోవును కోసుకుంటున్నారు ప్రచారం చేస్తున్నారు. కానీ మేము అసలు ఈ రాష్ట్రంలో అనుమతి ఇచ్చినటువంటి ఎక్కడైతే ఆ షాప్లకి వెళ్ళి తెచ్చుకొని తింటున్నాం మేము అధికారికంగా దాన్ని సర్టిఫై చేసినటువంటి తెచ్చుకొని తింటుంటే ఎందుకు అభ్యంతరం అని ఒకటి. డేవిడ్ గారు నాదొక స్ట్రైట్ క్వశ్చన్ మీకు. సార్ అడగండి. ఈ దేశంలో బీఫ్ తినడం లేదని ఎవరైనా అంటే అది వాళ్ళు మోసం చేసుకోవడమే. తింటూనే ఉన్నారు, అది ఆవు రూపంలోనో గేదె రూపంలోనో ఎవరికి వాళ్ళు అది ఏదో రూపంలో తింటూనే ఉన్నారు. బీఫ్ అందరు తింటున్నారు కదా, అలా తింటే ఏ గొడవ లేదు అసలు. ఇవాళ మీరు ఫెస్టివల్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకురాబట్టే ఈ ఇష్యూ రేజ్ అయింది. ఫెస్టివల్ ఎందుకు దానికి? బీఫ్ తినొచ్చు, తింటూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరో అంటారు కూర్చొని తినొద్దు అంటారు, అన్నంత మాత్రం ఆగుతుందా? బీఫ్ తింటూనే ఉన్నారు కదా. అలాంటప్పుడు ఫెస్టివల్ అనే పేరు ఎందుకు? దానికోసం ఇంత ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని మీరు ట్రై చేయడం ఎందుకు? కౌంటర్గా వాళ్ళు ట్రై చేయడం ఎందుకు? ఇదంతా అవసరమా? సార్ మేము అదైతే వాస్తవాన్ని ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు 2011 నుంచి ఇప్పటి వరకు 4వసారి సార్ ఇది యూనివర్సిటీలో వివిధ హాస్టల్లో నిర్వహించుకుంటూ వచ్చాం. ఒకసారి బీఫ్ ఫెస్టివల్ మధ్యలో సెక్యులర్ దావత్ ఉంది, బీఫ్ 4కు మిగతా మిక్స్ చేసి పెట్టాము, వరుసగా జరుగుతున్నాయి. ఈసారి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేటువంటి మేము చెప్పాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న బీఫ్ డిన్నర్ అనే కారణంతో జరుగుతున్న దాడుల నేపథ్యంలో అసలు తినే తిండికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా అనుమతించిన తిండిని తింటే కూడా అడ్డుకుంటున్నారు. కాబట్టి నేను తిని చూపిస్తాం మన హక్కుల భాగం అనేటువంటి ఒక చర్చ తీసుకురావడానికి ఒక కార్యక్రమం పెట్టాము. అయితే చాలా మంది ఏమంటున్నారంటే తినడం ఎందుకు, రూమ్ లో తినొచ్చు కదా, మీ పర్సనల్ తినొచ్చు కదా అని అంటున్నారు. మేము దళిత బహుజనులుగా మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్తాడు, మహత్ చెరువు అనేటువంటి చెరువులో నీళ్లు తాగే సందర్భంలో ఈ పందుల జంతువులను కడిగే నీళ్లను తాగినా తాగకుండా మనం బతుకుతాం. కానీ ఏదైతే ఒక అందరి సమానంగా ఉండాల్సిన హక్కును నిరాకరిస్తున్నప్పుడు హక్కులో భాగం ఉంది చేయాలనే పోరాటంలో భాగంగానే హక్కులో ఇట్లాంటి ఉద్యమాలు బయటకు వస్తాయి. దీంట్లో కూడా మేము ఏం చెప్తున్నామంటే మేము ప్రతిరోజు తీసుకున్నాం, కానీ ఈరోజు జరుగుతున్న దాన్ని ఒక దృష్టికి తీసుకెళ్లాలని చర్చలు పెట్టాలనే ఉద్దేశంతో తీసుకున్నాం. మీరు ఒక చోటే నిలబడి మాట్లాడిన సిగ్నల్ పోతోంది, మీరు ఉన్న దగ్గరే నిలబడి మాట్లాడిన అటు ఇటు కదలకుండా దయచేసి. నేను అంటున్నది ఒకటే సార్, ఇప్పుడు ఇంట్లో కూర్చొని తినండి, రూమ్లో కూర్చొని తినండి అని ఎవరైనా అంటారా? అది ఎవరి విజ్ఞతకు వాళ్ళకి వదిలేద్దాం. నేను అనేది ఒకటే, బీఫ్ అనేది ఎప్పటి నుంచో ఈ చరిత్రలో అదొక భాగం అయిపోయింది. ఈ విందులు వినోదాలు అదొక భాగం అయిపోయింది. ఎవరికి తోచింది వాళ్ళు విందులు పెట్టుకుంటూ ఉంటారు. అట్లాగే బీఫ్ తినేవాళ్ళు బీఫ్ తింటారు, మేకను తినేవాళ్ళు మేకను తింటారు, కోడిని తినేవాళ్ళు కోడిని తింటారు.
ఇప్పుడు మీరు అన్నారు ఇవాళ దేశంలో ఒక రకమైన వాతావరణం బీఫ్ తినే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు చేస్తున్నామని చెప్పి, మరి గడిచిన 3 సంవత్సరాల నుంచి 2011 నుంచి ఏ దాడులు జరిగాయని బీఫ్ ఫెస్టివల్ జరుగుతోంది ఉస్మానియాలో? అంత అవసరమా? సార్ మేము అదే చెప్తున్నాము. వాస్తవానికి గతంలో జరగలేదని కాదు, ప్రతిసారి జరిగింది. మేము గతంలో హర్యానాలోని జడ్జార్ అనే జిల్లాలో జరిగిన 5 మంది దళితులు దాడులు జరిగినప్పుడు మొట్టమొదటిసారి తీసుకున్నాం. అంతకుముందు మళ్ళీ కూడా మహారాష్ట్రలో ఒక దగ్గర దాడులు జరిగినప్పుడు తీసుకున్నాం. అంటే ఒక దాడులు జరిగినది ఒక నేపథ్యం అయితే మొత్తం దేశవ్యాప్తంగా తిండి మీద ఆంక్షలు జరుగుతున్నాయి. ఇంటే ఇంట్లో కూడా అఖ్లాక్ లాంటి వ్యక్తులు ఇంట్లో తింటే కూడా ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారు. ఒక ఎమ్మెల్యే మీ మిత్రులకు పార్టీ ఇచ్చిందని చెప్తే కాశ్మీర్ లో దాడి జరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేను బీట్ తింటా ఫోర్క్ తింటా అంటే ఆయన తల నరి మేము ఫుట్బాల్ ఆడుకుంటామని చెప్తున్నారు. అంటే నువ్వు రాజ్యాంగాన్ని ధిక్కరించి వ్యవహరిస్తున్నప్పుడు మేమేం అడుగుతున్నామంటే, విశ్వవిద్యాలయాల్లో నీవు బహిరంగంగా పూజ చేయాల్సుకున్న వ్యక్తి బయటకు వచ్చి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నావు. నీ ఇంట్లో చేసుకోవాల్సిన లేకపోతే ప్లే గ్రౌండ్ లో చేసుకోవాల్సిన శాఖా సమావేశాలు ఆస్కాల ముందు వచ్చి చేసుకుంటున్నావు. క్రిస్టమస్ ఫెస్టివల్ అనేటువంటి చర్చిలో చేసుకోవాల్సి వచ్చి నువ్వు ఆస్కాల వచ్చి క్రిస్టమస్ జరుపుకుంటున్నావు. ఇతర విందులు జరుపుకుంటున్నావు, కోజాగిరి ఉత్సవాలు జరుపుకుంటున్నావు. దానికి అనుమతి ఉన్నప్పుడు దాన్ని నిర్వహించుకోవడానికి ఏ అభ్యంతరం లేనప్పుడు మా ఫుడ్ మాత్రం ఎందుకు అభ్యంతరం వచ్చిందని మేము అడుగుతున్నాం. మై డియర్ బ్రదర్ డేవిడ్, మీరు స్కాలరా ఉస్మానియాలో? రీసెర్చ్ స్కాలర్ సార్. రీసెర్చ్ స్కాలర్, వెరీ గుడ్. ఐ రెస్పెక్ట్ యువర్ పొజిషన్ అండ్ మిమ్మల్ని కూడా చాలా గౌరవిస్తాను నేను. ఇక్కడ ఒకటే ఒక్క స్ట్రైట్ క్వశ్చన్కి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి మీరు. దళితుడు అంటే బీఫ్ తినాలా? బీఫ్ తినేవాడే దళితుడా? అలా అని మనం ఈ సమాజంలో ఒక ముద్ర వేద్దామా? దళితుడు అనేవాడు బీఫ్ తినాల్సిందే, లేకపోతే బీఫ్ తినేవాడే దళితుడు, లేదు బీఫ్ దళితుడు కాని వాడెవడు బీఫ్ తినకూడదు, లేకపోతే బీఫ్ తిన్నవాళ్ళు ప్రతి వాళ్ళు మా దళితుల కింద ఇలా అయినా ఏమన్నా ఒక రూల్ పెట్టుకుందామా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అలా రాశాడా? దళితులకి ఒక ముద్ర వేద్దామా మనందరం కలిసి? బీఫ్ తినాలని ఒక ముద్ర వేసి పంపుదామా వాళ్ళని? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోనివాడు సార్, సిద్ధరామయ్య సంగతి పక్కన పెడదాం సార్, మన ఉస్మానియా సంగతి మనం చూసుకుందాము. సార్ అంటే దళితులు అందరు తింటాం, దళితులను తింటాం, బీసీలను తింటాం, మైనార్టీ తింటాం, అంటే తినకూడదు అంటారా? తినకూడదని కాదు, ఎందుకు దాన్ని దళితులని ఆ రెండింటికి లింకు పెట్టి వాళ్ళు దళితులని మాట్లాడతారు, వీళ్ళు దళితులని మాట్లాడతారు. ఆ దళిత్ అనే పదాన్ని దళిత్ అనే పదాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది నా ఆరోపణ. సార్ మేమేమంటాం అంటే దళిత అనేటువంటి తరతరాలుగా తిన్న మా ఆహారంలో ముఖ్యమైన పాత్ర పోషించేటువంటి తిండి అది. ఆ పదాన్ని ఉపయోగించడం కూడా మాకేం అభ్యంతరం లేదు. దళితులు బహుజనులు ఈ రోజు దళితుల కన్నా ఎక్కువ బీసీలు తింటున్నారు, మైనార్టీలు తింటున్నారు. అయినా మేమేం చెప్తున్నాం అంటే మా ఉమ్మడి తిండి అనేటువంటి దాని మీద తినే హక్కు మాకుందని మేము అడుగుతున్నాం. అయితే ఇంకోటి ఏం చెప్తున్నాం అంటే ఈరోజు చర్చ అనేది జరుగుతుంది, హైకోర్టు అనేటువంటి స్టే ఇచ్చింది అనేటువంటి చెప్తున్నారు. మేమేం చెప్తున్నామంటే సివిల్ కోర్టుకు సంబంధించి స్టేటస్ కో ఇచ్చినప్పుడు దానికి ప్రతివాది చేరుస్తూ ఒక వ్యక్తిని పెట్టారు. కృష్ణ అనే చెప్పిన క్యాండిడేట్, ఆ కృష్ణ అనే క్యాండిడేట్ యూనివర్సిటీ ఎక్కడ లేడు. ఇందాకనే ఉస్మానియా స్టూడెంట్ వెల్ఫేర్ డీనరు, యూత్ వెల్ఫేర్ డీన్ వెళ్ళి అక్కడ చెక్ చేస్తే ఆ క్యాండిడేట్ పేరు ఎవరు లేరు, ఆ క్యాండిడేట్ మీద ఈరోజు స్టేటస్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని హైకోర్టు ఇచ్చింది. మేమేమంటున్నాం అంటే బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేది అనేటువంటిది డెమోక్రటిక్ కల్చరల్ ఫోరం నిర్వహిస్తుంది. హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కో అనేటువంటిది సిటీ సివిల్ కోర్టును బేస్ చేసుకుని ఇచ్చింది. దాంట్లో ఉన్నటువంటి నేమ్ అనేటువంటిది బయట ఏ వ్యక్తి సంబంధం లేని వ్యక్తి ఇచ్చింది. నేను స్పష్టంగా ఏమడుగుతున్నాను అంటే గతంలో ఇదే ఇష్యూ మీద యూనివర్సిటీలో విద్యా వాతావరణం కాపాడాలని చెప్పి హైకోర్టుకు వినాయక చవితి నిర్వహిస్తున్నారు, డిస్టర్బెన్స్ అవుతుంది, 2 వర్గాల మధ్య గొడవ అయింది, వినాయక విగ్రహం ధ్వంసమైందని చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం. అప్పుడు కోర్టు ఏమన్నదంటే ఇట్లాంటి సెన్సిటివ్ విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోకూడదు, కాబట్టి యూనివర్సిటీలో కమిటీ వేసి నిర్ణయం తీసుకొని విద్యార్థుల మధ్య చర్చలు పెట్టి నిర్వహించాలా వద్దనేటువంటి శాంతియుత వాతావరణం కాపాడాలని చెప్పి స్టేట్మెంట్ అప్పుడు కోర్టు తీర్పిచ్చింది. కానీ ఇవాళ ఏం చేస్తున్నారంటే యూనివర్సిటీ అధికారులు అపోజ్ చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అపోజ్ చేస్తుంది, సిటీ సివిల్ కోర్టు అపోజ్ చేస్తుంది, హైకోర్టు వరకు అది వెళ్ళింది. యూనివర్సిటీ ఇండివిజువల్ యూనివర్సిటీలో ఇక్కడ నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థుల వ్యతిరేకంగా చిన్న సాకులు చూపించి అడ్డుపెడుతున్నారు. ఈ వాతావరణాన్ని అడ్డుకున్నటువంటిది మొత్తం యూనివర్సిటీ నుంచి అధికారులు, ఇట్లాంటి విద్యార్థులు. మేమేం చెప్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్యానల్లో ఉన్నటువంటి శ్రీనివాసు గారిని అందరికి విన్నవించాము. గతంలో సెక్యులర్ జాబ్ చేసాము, అవసరమైతే కలిసిపోయి చేసుకున్నామని చెప్పాము మేము. బీఫ్ ఫెస్టివల్ అనేటువంటిది బీఫ్ అంటే మొత్తం అన్ని రకాల జంతువులు ఉంటాయి, కేవలం ఆవు మాత్రమే కాదు, దాన్ని మీరు డైవర్ట్ చేయకండి అని కూడా చెప్పాము మేము.
ఇన్ని చేస్తున్న మతాధికారులు ఎంటర్ అవుతున్నారు, రెచ్చగొడుతున్నారు. రాజసింగ్ లాంటి వాళ్ళు ఎక్కి మేము దాడులు చేస్తాం, అవసరమైతే దాదరి లాంటి ఘటనలు పునరావృతం అంటున్నాడు. అవసరమైతే చంపడానికి కానీ చావడానికి సిద్ధమవుతుంటున్నారు అని జనాన్ని వీళ్ళంతా విశ్లేషిస్తున్నారు. కేవలం ఇంటర్నల్ గా జరిగిపోయే విషయాన్ని బయటికి తీసుకెళ్లి వీళ్ళు రచ్చ చేసి జనాన్ని భావోద్రేకం చేయడం వల్ల ఇష్యూ బయటకు వెళ్తుందని మా బాధ అంటుంది. రైట్, ఒక్క నిమిషం డేవిడ్ గారు, ఒక్క నిమిషం దయచేసి లైన్లో ఉండండి. శశిధర్ గారు, మనం మతాలుగా కాకుండా మనుషులుగా మాట్లాడుకుందాం. డేవిడ్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి దయచేసి మీరు. ఎస్ ప్లీజ్, మనం మతాలుగా కాకుండా మనుషులుగా మాట్లాడుకుందాం. శశిధర్ గారు, ఇది ఆయనేమో ఆవును తినొద్దు అంటాడు, ఆయనేమో పందిని తినొద్దు అంటాడు. మేము ఆవును తింటాం, పందిని తినొద్దు అంటాడు. ఇంకొక ఆయన వచ్చి పందిని అసలు ముట్టుకోవద్దు అంటాడు. మీరు కాదు నేను మేకను తినొద్దని నేను అంట, కోడిని తినొద్దని నేను అంట. మానేస్తారా? మానేరు కదా. ఎందుకు ఈ రగడ? వాళ్ళు పండగ చేయడం అనేది మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళ ఇళ్లలో జరుగుతూనే ఉంటుంది, లేకపోతే విందులో జరుగుతూనే ఉంటుంది. బీఫ్ ఎక్కడైనా తింటూనే ఉంటారు. వాళ్ళ ఫెస్టివల్ అనేది పెట్టకపోతే మీరు క్వశ్చన్ చేయరు, అంతే కదా. వాళ్ళు ఫెస్టివల్ పెట్టబట్టి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. వీళ్ళు పోర్క్ ఫెస్టివల్ పెట్టడం అనేది ఎంతవరకు సమర్థనీయం? అది ఇంకొకరికి సంప్రదాయబద్ధంగా వాళ్ళని ధిక్కరించినట్టు అవుతుంది కదా. ఒకవేళ వీళ్ళ వెనక రాజకీయం ఉందనుకోండి, మరి వీళ్ళ వెనక రాజకీయం ఉన్నట్టే కదా. ఇది ఏ రకంగా ఇప్పుడు ఒక కొత్త తరం తయారవుతోంది. యువత, నరేంద్ర మోడీ గారు చెప్తారు పదే పదే యంగ్ ఇండియా యంగ్ ఇండియా యంగ్ ఇండియా అని. ఏది యంగ్ ఇండియా? ఇదా యంగ్ ఇండియా? ఎందుకోసం ఇది? మీ అబ్జర్వేషన్ దీని మీద. మీరు చర్చ ప్రారంభిస్తూనే రెండు అంశాలు మీ ఆర్గ్యుమెంట్లో తీసుకొచ్చారు. ఒకటి రాజకీయం అని చెప్పి, ఇంకొకటి కుట్ర అని చెప్పేసి. తప్పకుండా ఈ బీఫ్ ఫెస్టివల్ వెనకాల తప్పకుండా రాజకీయం అనేటువంటిది ఉన్నది. ఈరోజు హైదరాబాదులో మతతత్వ ఎంఐఎం పార్టీ స్పాన్సర్ తోటి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈయన పేరు డేవిడ్, ఈయనేమో బీఫ్ ఫెస్టివల్ ఆర్గనైజర్. మీరు మాట్లాడుతుందేమో అసదుద్దీన్ ఓవైసీ గురించి. ఈరోజు ఒక్క నిమిషం అండి. ఆర్గనైజర్స్ లోపల గతంలో ఎంఐఎం పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. రెండోది కుట్ర విషయానికి వస్తే, ఇవాళ ఖచ్చితంగా వీళ్ళకి బీఫ్ ఫెస్టివల్ విషయంలో కూడా స్పాన్సర్షిప్ మొత్తం కూడా ఎంఐఎం పార్టీ నుంచి వస్తున్నది. రెండోది కుట్ర విషయానికి వస్తే, తప్పకుండా ఈరోజు హిందుత్వంకి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న బ్రేకింగ్ న్యూస్. హెచ్ఎంటీవీ డిబేట్ లో పాల్గొనడానికి వచ్చిన అలెగ్జాండర్, బీఫ్ ఫెస్టివల్ ఆర్గనైజర్ అలెగ్జాండర్ ని హెచ్ఎంటీవీ స్టూడియోస్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. చర్చలో పాల్గొంటే అరెస్టు చేస్తామంటూ పోలీసులు వారిని ఆపడం జరిగింది. ఇప్పుడు హెచ్ఎంటీవీ స్టూడియోస్ ప్రాంగణంలో పోలీసులు వారిని ఆపారు. కింద ఉస్మానియా విద్యార్థులు, అలెగ్జాండర్తో పాటు మరికొంతమంది విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనకి ఉస్మానియా యూనివర్సిటీని పోలీసులు దిగ్బంధిస్తే యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఉండిపోయిన డేవిడ్ టెలిఫోన్ లైన్లో మనతో ఉన్నారు. 6 పోలీసులు హెచ్ఎంటీవీ స్టూడియోస్ దగ్గర ఉస్మానియా విద్యార్థులు చర్చలో పాల్గొనొద్దు అంటూ అడుగున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి 2 ఎస్ఐలు 6 పోలీసులు, 2 ఎస్ఐల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే కోర్టు ఆదేశాలు ఉన్నందువల్ల బీఫ్ ఫెస్టివల్ కానీ పోక్ ఫెస్టివల్ కానీ ఎలాంటి ఫెస్టివల్స్ జరగడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చర్చల్లో పాల్గొన్నా కూడా అరెస్టులు ఉంటాయంటూ పోలీసులు హెచ్ఎంటీవీ స్టూడియోస్ దగ్గరకు వచ్చారు. ప్రస్తుతం అలెగ్జాండర్తో పాటు మరికొంతమంది విద్యార్థులు స్టూడియోస్ దగ్గర పోలీసులు అదుపులో ఉన్నారు. వారు చర్చలో పాల్గొంటే అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు అక్కడ ఆపేశారు. ఒక నిమిషం దయచేసి. రైట్, శశిధర్ గారు మాట్లాడండి ప్లీజ్. అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఈరోజు హిందుత్వాన్ని వ్యతిరేకించే, హిందుత్వం యొక్క సంస్కృతిని దెబ్బతీయాలన్నటువంటి అంతర్జాతీయ కుట్రలో భాగంగానే ఈరోజు కొన్ని క్రైస్తవ సంఘాలు, నేను నేరుగా ఆరోపిస్తున్నాను, ఇవాళ దళితుల సంఘాలని చెప్పి వీళ్ళు ఏదైతే తెర ముందర మీరు ఇంతకుముందు అన్నట్టు దళితులను అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ ముసుగులో తొడుక్కుంటున్నటువంటి క్రైస్తవ సంఘాలు ఈ రోజు ఫెస్టివల్ దాని చర్చకు వస్తున్నాను. రాజ్యాంగం గురించి మాట్లాడినాం, హక్కుల గురించి మాట్లాడినాం. ఒక మాట, నేను ఆవుని తినడానికి సమర్థించడం లేదు, వ్యతిరేకించడం లేదు. ఐఎమ్ ఏ న్యూట్రల్ పర్సన్. ఆవుని తినడంలో విదేశీ కుట్ర ఉందనేది మీ ఆరోపణ. ఆవుని ఇప్పుడు కాదు కదా, శతాబ్దాలుగా తింటున్నారు. తప్పుడు భాష ఇవ్వద్దు అని నేను అంటున్నాను. అది తప్పుడు. ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో ఆవు ఎప్పుడు కూడా సకల దేవతలకు నిలయంగా, పరమ పవిత్రంగా, తల్లితో సమానంగా పూజలు అందుకున్నటువంటి వేదకాలం నుంచి కూడా ఆవు హిందూ జీవన విధానంలో ఒక భాగమై
చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నది. ఇంతకుముందు రాజ్యాంగం గురించి ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ చాలా మంది హక్కుల గురించి మాట్లాడుతున్నారు. మీకు బాధ్యతలు లేవా? ఈరోజు మెజారిటీ ప్రజలు పూజించుకునేటువంటి ఒక గోమాతను ఇవాళ మేము చంపుతాము తింటామని మాట్లాడుతున్నారే, ఇవాళ హక్కుల గురించి మాట్లాడుతున్నారే, ఇవాళ గోహత్య నిషేధం చేస్తూ ఉండాలని చెప్పేసి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 48 చాలా స్పష్టంగా చెప్తున్నది దేశంలో గో సంపదను కాపాడుకోవాలని చెప్పేసి. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పులు ఇచ్చినాయి. కొన్ని సందర్భాల్లో హైకోర్టులు ఆవేదన కూడా వ్యక్తం చేసినాయి, గోవును మనం కాపాడుకోలేమా అని చెప్పేసి. ఒక పక్కన చట్టాలు ఉన్నాయి, ఓ పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో గోవు జాతీయ జంతువుగా ఉండాలి. మొట్టమొదటి పార్లమెంటు సమావేశం లోపల, స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరిగినటువంటి పార్లమెంటు సమావేశం లోపల గోహత్య నిషేధం గురించి చర్చ జరిగితే ఇదే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గోహత్యను నిషేధించాల్సిందే, సంపూర్ణంగా భారతదేశంలో జాతీయ జంతువుగా గోవును ప్రకటించాల్సిందే అని చెప్పి పట్టుబడినటువంటి మహనీయుడు. ఇవాళ ఆ మహనీయుని ఫోటో వేసుకొని ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు వారికి ఇంకొక సమాధానం చెప్పాలి. శశిధర్ గారికి తెలిసిన వాస్తవం మీకు తెలియదా? అంబేద్కర్ గోవధను నిషేధించాలని అంబేద్కర్ చెప్పిన వాస్తవాలు మీకు తెలియదా? శశిధర్ గారికి తెలిసిన ఇంకొక విషయం కూడా చెప్తే బాగుంటది. ఇవాళ అహింసో పరమధర్మ అన్నటువంటి గౌతమ బుద్ధుని చిత్రపటాన్ని వేసుకొని మీరు గోహత్య చేస్తా అంటారు. గోవును జాతీయ జంతువుగా అదే బౌద్ధాన్ని స్వీకరించి అహింసో పరమధర్మ అనేటువంటి సర్వ ప్రాణుల లోపల దేవతలను చూడాలన్నటువంటి మతాన్ని స్వీకరించినటువంటి, ధర్మాన్ని స్వీకరించినటువంటి గోహత్య నిషేధం ఉండాలని చెప్పి ప్రవచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని మీరు వాళ్ళని అవమానపరుస్తున్నారు. శశిధర్ గారు చదివిన అంబేద్కర్ ని మీరు చదవలేదా డేవిడ్ గారు? సార్ మేము అదే స్పష్టంగా చెప్తున్నాం సార్. ఈ శశిధర్ గారు చెప్తున్నటువంటి దాంట్లో ఏమనంటే భారత రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాస్తూ డైరెక్టివ్ ప్రిన్సిపల్లో ఆవుతో పాటు మిగతా జంతువులను కూడా పరిరక్షించాలని చెప్పారు. ఈ వ్యవసాయానికి పనికొచ్చేటువంటి అన్నిటి కూడా వీళ్ళు కేవలం మిగతా అన్ని వదిలేసి ఆవును మాత్రం పరిరక్షిస్తున్నారు. ఒకటి. రెండోది అది వితండవాదన. అది వితండవాదన. మీరు ఇవాళ మీరు సెక్యులర్ సంస్థలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈ రోజు మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయాలు మీరు గౌరవించకుండా మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేసేసి ఈ దేశాన్ని అపరిశుభ్రం చేసేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తా ఉన్నారు. ఇవాళ అంతర్జాతీయ కుట్రలో భాగంగానే ఆయన టెలిఫోన్ లైన్ లో ఉన్నారు కాబట్టి మీరు స్టూడియోలో ఉన్నప్పుడు మీ వాయిస్ ఎక్కువ ఉంటుంది. ముందు వారిని చెప్పనివ్వండి. డేవిడ్ చెప్పండి. ఇందాక గౌతమ బుద్ధుడు మెన్షన్ చేశారు. గౌతమ బుద్ధుడు 80 ఏళ్ల వయసులో కూడా ఆయన కోరుకు తిన్నాడు, బీపు తిన్నాడు, అన్ని తిన్నాడు. వీళ్ళు చదవకుండా మాట్లాడుతున్నారు. ఆయన చనిపోవడం కూడా కారణం ఏంటంటే ఆ వయసులో విరేచనాలు అయ్యి ఆయన చనిపోయాడు ఆ కోరుకు తిని. గౌతమ బుద్ధుడు కానీ అంబేద్కర్ స్పష్టంగా ఏం చెప్పాడంటే ఆహారానికి తీసుకోవడానికి అభ్యంతరం లేదు కానీ బలులు అర్పించడానికి యజ్ఞయాగాలకు వ్యతిరేకం అని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్పాడు, అంబేద్కర్ చెప్పాడు. వీళ్ళు అది చదవకుండా కేవలం ఆయన అహింస అన్నారు కాబట్టి అని చెప్పి ఒక వర్డ్ను తీసుకొని నా సిన్సియర్ రిక్వెస్ట్ సార్ మీ అందరికి, డేవిడ్ గారు మీకు, శశిధర్ గారికి, సోలంకి శ్రీనివాస్ కి, ఇంకెవరైనా నా డిబేట్ లోకి రాదలుచుకుంటే నా సిన్సియర్ రిక్వెస్ట్, నాకు ఈ బుద్ధుడు అవసరం లేదు, లేకపోతే పురాణ కాలాలు అవసరం లేదు. అంబేద్కర్ వరకు ఓకే, ఎందుకంటే ఆయన రాజ్యాంగం రాశాడు కాబట్టి అంతవరకు ఓకే. నేను మాట్లాడదలుచుకున్నది ఇవాళ ఈ జనరేషన్కి అవసరమైన గొడవలు ఇవేనా? ఈ జనరేషన్ ఈ దేశాన్ని ఇలాగే నిర్మించదలుచుకున్నదా? ఈ రకమైన గొడవలతో ఇలాగే ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారా మీరు? ఒకటి. రెండోది, ఇదే హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ చేశారు. అప్పుడు మీరు అందరూ ఎందుకు బీఫ్ పెట్టమని అడగలేదు? పాయింట్ నెంబర్ 1. ఇదే భారతీయ జనతా పార్టీ మంత్రి దత్తాత్రేయ గారు అలయ బలయం చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అక్కడ బీఫ్ ఎందుకు పెట్టలేదు? అక్కడ ఎందుకు మీరు అడగలేదు? ఇవన్నీ క్వశ్చన్సే. అవి ఫెస్టివల్స్ అయినప్పుడు అక్కడ బీఫ్ పెట్టకూడదా? అంటే అక్కడ దళితులకో లేకపోతే అనగారిన వర్గాలు చికెన్ మటన్ కొనుక్కొని తినలేని వారో అక్కడికి వచ్చి బీఫ్ తినకూడదా? తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్లో ఎందుకు బీఫ్ పెట్టలేదు? దత్తాత్రేయ గారు అలయ బలయలో ఎందుకు బీఫ్ పెట్టలేదు? అంటే అక్కడికి ఈ వర్గాల ప్రజలు రాకూడదు అనుకున్నారా? మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఆ రోజు? సార్ మేము మాట్లాడతాం సార్ ప్లీజ్. మేము ఆ రోజు తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ లో కానీ రసమయ బాలకృష్ణ గారికి మెమోరాండం ఇచ్చాం సార్. వినండి, చెప్పండి. రసమయ బాలకృష్ణ గారికి ఇచ్చాము. ఇక్కడ అలయ బాలకు సంబంధించి బండారు దత్తాత్రేయ దగ్గర పోయినప్పుడు మేము దానికి డిమాండ్ చేశాము. చివరికి మేము ఎక్కడి వరకు పోయినామంటే దళిత బౌద్ధులు చదువుకున్నటువంటి స్కూల్ స్థాయిలో మిడ్ డే మీల్ లో కూడా బీఫ్ పెట్టాలని మేము డిమాండ్ చేశాం. పౌష్టికారం ఎన్ఐలు ఇచ్చింది. అతి చీప్ గా వచ్చేటటువంటిది పౌష్టికారం ఏదైనా ఉందంటే అది కేవలం బీఫ్ మాత్రమే. చాలా చీప్ గా వస్తుంది కాబట్టి హెల్దీ ఫుడ్ అనేటువంటి దాని వల్ల ప్రోటీన్స్ చాలా ఉంటాయి.
ఎటువంటి నష్టం లేదని చెప్పి ఎన్ఐఎన్ సర్టిఫికేట్ యాడ్ చేస్తూ వాళ్ళకి ఇచ్చాము. నేను చివరికి మొన్న కలిసినప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా ఇచ్చాం, మీరు మిడ్ డే మీల్ లో పెట్టండి, మిడ్ డే మీల్ లో పెడితే దళిత భోజన విద్యార్థులు పౌష్టికారం ఉంటుంది అనేటువంటి చెప్పాము. రీసెంట్ గా ఇంకోటి ఏం చెప్పామంటే చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, బీఫ్ తింటే అదే క్యాన్సర్ వస్తుంది అని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా మనకు సంబంధించిన బీఫ్ ఒక్క భారతదేశం నుంచే 15,25,000 మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం ఎగుమతి అవుతుంది. ఇంత ఎగుమవుతున్నటువంటిది, ఇంత క్వాలిటీ ఉన్నటువంటి దాన్ని ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, ఎటువంటి రోగాలు లేదని చెప్పి ఎన్ఐఎన్ ఇచ్చింది, ఇక్కడ డాక్టర్స్ ఇచ్చారు. అటువంటి దాన్ని మిడ్ డే మీల్ పెట్టడం వల్ల మన పిల్లలకు పౌష్టికారం వస్తుంది అనేది మేము డిమాండ్ చేస్తే ఎన్ఐఎన్ డైరెక్టర్ కూడా అక్కడికి లెటర్ రాశారు. అంటే ఇటువంటి మేము అక్కడ ప్రతి దగ్గర పెట్టాము. అయితే మేము ఏం చేస్తున్నాం అనేటువంటిది అంటే ఫుడ్ అనేటువంటిది వ్యక్తిగత అంశానికి సంబంధించిన కొత్త గ్రూప్ ఆఫ్ పీపుల్ పెట్టుకుంటున్నప్పుడు మనోభావాల పేరుతో మీరు అడ్డుకోవడం అనేటువంటిది వాళ్ళని ఇబ్బంది పెట్టడమే. తరతరాలుగా తినేటువంటి మా హక్కును కావాలి. ఈ రోజు మాకు చీఫ్ గురించి లేదే సార్, హాస్టల్ కూడా అదే అడుగుతున్నాము. డేవిడ్ గారు ఒక్క నిమిషం, దయచేసి ఒక్క నిమిషం. శ్రీనివాస్, ఎందుకు వారేమో అదేవో చాలా ఆరోగ్యకరమైనది, పౌష్టికాహారం అది, దీన్ని మిడ్ డే మీల్లో మధ్యాహ్న భోజనం కూడా పెట్టమని మేము అడుగుతున్నామని వారు అడుగుతున్నారు. ఆయన ఎవరో స్వామీజీ మొన్న క్యాన్సర్ వస్తుందని చెప్పి ఆయన ఒక దాని మీద మాట్లాడారు. ఆయన కూడా చెప్పారు. దయచేసి నన్ను అడ్డుకోకండి. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అసలు సైంటిస్ట్ అని చెప్పారు నాకు తెలియదు, కానీ నేను కాదనడం లేదు సార్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెట్టి చెబితే తప్పులేదు, గొడవలేదు. పరిపూర్ణానంద స్వామీజీ వచ్చి చెబితేనే ఇక్కడ ప్రాబ్లం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సమాజంలో వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఎవరు మాట్లాడాలో వారు మాట్లాడాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బీఫ్ తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, డాక్టర్లు కదా చెప్పింది తినకూడదు అని. పరిపూర్ణానంద స్వామి వచ్చి చెబితే ఇంకో రకంగా తీసుకుంటారు. శ్రీనివాస్, ఎందుకు దీన్ని ఇంతగా వివాదం చేసుకుంటున్నారు? అయితే అంతకంటే ముందు ఒకటి మీకు చిన్న క్లారిటీ ఇస్తాను వెంకటకృష్ణ గారు. ప్లీజ్ ఇందాక డేవిడ్ గారు మాట్లాడుతూ మహారాష్ట్రలో కల్బుర్గిని చంపారనో లేకపోతే ఉత్తరప్రదేశ్లో అక్లాక్ను చంపారనో అనే దాన్ని వీళ్ళు తెరపైకి తెస్తున్నారు. కల్బుర్గి ఎవరండి? కల్బుర్గి ఏమన్నాడో మీకు తెలియందా? కల్బుర్గి ఏమన్నారు, మీరంతా శివుడిని పాలనతోటి అభిషేకం చేస్తే తన మూత్రంతో నేను అభిషేకం చేస్తా అన్నాడు. అది దాన్ని సభ్య సమాజం ఒప్పుకోవాలంటారా? లేకపోతే మాకు సెంటిమెంట్స్ లేవా? హిందువులు మనోభావాలకు వీళ్ళకి అవసరం లేదా? ఇంకో విషయం, అక్లాక్ను బీఫ్ తిన్నాడనేటువంటి నెపంతో చంపేశారని చెప్పేసి వీళ్ళు పచ్చి అబద్ధం, అర్ధ సత్యాన్ని, అబద్ధాలను వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అక్లాక్ అనేవాడు ఒక దొంగ. అక్లాక్ అనేవాడు తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వేరే యజమాని యొక్క ఆవును, తన లేగదీడను దొంగతనంగా తీసుకెళ్తే దాని దూడని తీసుకెళ్తే వాడు కోపంతో వెళ్ళి చంపేశాడు. వాడు కోపంతో వెళ్ళి చంపిన వాడు ఏమన్నా ఆర్ఎస్ఎస్ సభ్యుడా, బీజేపీ కార్యకర్తనా, విహెచ్పి కార్యకర్తనా, లేకపోతే ఏబీపీ కార్యకర్తనా? ఎవరతను? చంపిన వాడేవాడు, చనిపోయిన వాడేవాడు? దానికి దీనికి సంబంధం ఏంది? వీళ్ళంతా దాన్ని ఒకటి తెరపైకి వీళ్ళు ఒకటి తెస్తున్నారు. రెండో విషయము, డేవిడ్ గారు మీరు నా ప్రశ్నకు ఒక సమాధానం చెప్పాలి. మీరు దళితులా కాదా? రెండో ప్రశ్న, బీఫ్ అంటే ఏంది, దాని నిర్వచనం మీరేం చెప్తారు? మీరెవరండి అడగడానికి? ఆయన దళితుడా కాదని అడిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఆయన దళితుడు అంటూ నేను డిబేట్ స్టార్టింగ్ లో చెప్పాను, మతాలుగా కాదు, కులాలుగా కాదు, మనుషులుగా మాట్లాడదాం. మనుషులుగా మాట్లాడు. మీరెవరండి? ఒక్క నిమిషం సార్, శశిధర్ గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ మీరు ఆగండి. ఒక్క నిమిషం మీరు ఆగండి. మీరు మీ తోటి సహచరుణ్ణి ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆగండి. నో మీరు ఆగాలి. మీరు ఆగకపోతే మీరు ఇంకో రకంగా పోయే ప్రమాదం ఉంది. దయచేసి శశిధర్ గారు, మీరు వచ్చారు. నేను ఇక్కడ ఉస్మానియా స్టూడెంట్స్ ఈ జాతికి, ఈ జనరేషన్స్ కి ప్రతీకలు. వీళ్ళ మధ్య ఇలాంటివి ఉండకూడదు అనేది మా తాపత్రయం. మీరు అయ్యి ఉండొచ్చు సార్, నేను కాదట్లా, బట్ మీరు ఒక ఆర్గనైజేషన్ ఉన్నారు, మీరు ఆగండి కొద్దిసేపు. మీరు శ్రీనివాస్ గారు, మీరు ఆయన పట్టుకొని మీరు దళితులా కాదా అని ప్రశ్నించే రైట్ ఎక్కడిది మీకు? మీరేంటో నేను అడిగానా? ఆయన అడిగాడా మిమ్మల్ని? దానికి నేను సమాధానం చెప్తాను. నేను అంత ఎక్స్ట్రీమ్ గా ఎందుకు అడుగుతున్నానంటే డేవిడ్ గారికి నా బాధ అర్థమై ఉంటుంది. డేవిడ్ గారు ఎంతసేపు ఇది దళితుల ఫుడ్ అంటున్నారు. నేను దళితుని, నా ఫుడ్ కాదు బీఫ్. నేను ఆ మాట ఇందాకే అన్నాను, తినేవాడే దళితుడా అని. అదే సార్, అందుకనే వెంకటకృష్ణ గారు అదే నేను చెప్పేది. దళితులు అని ఎందుకు చెప్పాలి? వీళ్ళు తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరు. తినే వాళ్ళని అందరినీ దళితుల కింద. చెప్పండి. మన డేవిడ్ గారు,
బీఫ్ అనే దానికి నిర్వచనం కూడా మీరు చెప్పాలండి. ఈ ఒక్క దానికి నాకు సమాధానం చెప్పండి. చెప్పండి. ఒకటి, ఈ దేశంలో దళితులు అనేటువంటి పదానికి ఒక విస్తృత అర్థం ఉంది. వివక్షకు గురైనటువంటి వ్యక్తులంతా కూడా దళితుడే. అణగారిన ప్రతివాడు దళితుడే. అణగారిన వాళ్ళు, మహిళలు, వివక్షకు గురైన అణచివేతకు గురైన ప్రతివాడు దళితుడే. కూడా దళితులే. అణచివేతకు గురైన ప్రతివాడు దళితుడే. నేను అదే అంటున్నాను సార్, అందరు దళితులే. ఆ విస్తృతార్థంతోనే నేను దళితులు అనేది పెడుతున్నాం. మీలా చాలా మందికి అర్థం కావడం కోసం మిగతా పేర్లు కూడా యాడ్ చేశాం. ఒకటి. రెండోది, మిత్రుడు ఇందాక అడిగి నన్ను క్రిస్టియన్, నీతో దళితుడు క్రిస్టియన్ అని అడిగాడు. నేను క్రిస్టియన్ అని ఏంటంటే ఎక్కడైనా డిబేట్ లో ఈ క్రిస్టియన్ పేరుతో ఉన్న వ్యక్తులు పాల్గొంటే విదేశీ శక్తి అంటారు, ముస్లిం పేరుతో ఉంటే ముస్లిం. నేను ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే శ్రీనివాస్ కు, గతంలో మీ మిత్రులంతా కూడా నాకు సంబంధించి ఇంకో ఇద్దరు వ్యక్తికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫై చేశారు ఆ యూనివర్సిటీలో. మేమేం చేస్తున్నాం అంటే ఈ రోజు నాకు గానీ మా మిత్రుల చరిత్ర అంతా ఏంటంటే, మేము ఈ దేశంలో పుట్టుక అనేటువంటి దళిత పుట్టుక పుట్టాము. మతం అనేటువంటిది మా తల్లిదండ్రులు క్రిస్టియన్ మతం తీసుకుని వచ్చేమో కానీ అని చెప్పి మేము దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకి వెళ్ళి నేను దళిత సర్టిఫికేట్ చేసుకున్నాను. ఎస్సీ సర్టిఫికేట్, భారత రాజ్యాంగం నాకు ఎస్సీ సర్టిఫికేట్, మాదిగ సర్టిఫికేట్ ఇచ్చింది. పేరు అనేటువంటి డేవిడ్ అనే పేరు అది మతానికి సంబంధించిన పేరు కాదు. స్పాటకస్ అనే ఒక స్పష్టంగా చెప్తాను. నేను ఎస్సీ మాదిగా హైకోర్టు ఇచ్చినది మా మాలనా కాదు. డేవిడ్ గారు, మీరు నా ప్రశ్న అర్థం చేసుకోలేదు. డేవిడ్ గారు ఒక నిమిషం దయచేసి లైన్ లో ఉండండి. హెచ్ఎంటీవీ స్టూడియోస్ దగ్గర పోలీస్ బలగాలు చేరుకుంటున్నాయి. ఉస్మానియా నుంచి విద్యార్థులు చర్చకు వస్తున్నారనే సమాచారంతో ఇప్పటికే ఉస్మానియాలో అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా, బీఫ్ ఫెస్టివల్ జరగకుండా ఉండడం కోసం ఉస్మానియాని పోలీసులు దిగ్బంధించారు. దాంతో బయటనే ఉండిపోయిన కొంతమంది విద్యార్థి నాయకులు లేదా ఈ బీఫ్ ఫెస్టివల్ ఆర్గనైజర్లు కావచ్చు, పోర్క్ ఫెస్ట్ ఆర్గనైజర్లు కావచ్చు బయట ఉన్నారు. వారిలో కొంతమంది హెచ్ఎంటీవీ స్టూడియోస్కి డిబేట్కి రావడం జరిగింది. అయితే ఇక్కడ డిబేట్లో పాల్గొనవద్దంటూ కొంతమందిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే మరికొంతమందిని ఆఫ్టర్ డిబేట్ అదుపులో తీసుకునే ప్రయత్నం అయి ఉండొచ్చు అనేది అనుకుంటున్నాం. ఇద్దరు ఎస్ఐలు మరికొంతమంది పోలీసులు ఉన్నారు. ఇంకా పోలీస్ బలగాలు చేరుకున్నట్టుగా సమాచారం. మా బ్యూరో చీఫ్ వెంకటరాజు హెచ్ఎంటీవీ స్టూడియోస్ దగ్గర కింద ఉన్న లైన్లో ఉన్నారు. వెంకటరాజు, ఏంటి పోలీసుల అబ్జెక్షన్ ఏంటి? కృష్ణ, మన డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచే పోలీసులు ముందు నుంచి హైకోర్టు ఎక్కడైతే బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసిన తర్వాత నగర పోలీసులు ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో, ఈ విద్యార్థులు ఎవరైతే బీ ఫెస్టివల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా బీ ఫెస్టివల్ను వ్యతిరేకిస్తున్న వారు, ఈ విద్యార్థులను అందరినీ కూడా అరెస్ట్ చేయాలనేది ఉన్నతాధికారుల నుంచి మాకు సమాచారం ఉందంటూ ఈ సిటీకి సంబంధించిన పోలీసులు అందరూ కూడా ఎక్కడైతే ఈ విద్యార్థులు ఉన్నారో, అదేవిధంగా ఈ స్టూడియోస్ కూడా డిస్కషన్కి వచ్చిన ప్రధానంగా హెచ్ఎంటీవీ స్టూడియోకి వచ్చిన వారందరినీ కూడా ముందుగానే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎవరు వస్తున్నారు, వారిని ఎప్పుడు అదుపులోకి తీసుకోవాలన్న దానిపైనే కొద్దిసేపటి క్రితం అంటే మన డిస్కషన్ స్టార్ట్ అయిన 7 గంటల ప్రాంతంలోనే ఈ జూబ్లీకి సంబంధించిన పోలీసులు భారీ అంటే సుమారుగా 2 వాహనాల్లో 20 నుంచి 25 మంది పోలీసు సిబ్బంది ఇక్కడికి మన స్టూడియో ముందుకు వచ్చారు. అంటే ఈ రోజు మన డిస్కషన్లో పాల్గొన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన అనుచరులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. అంటే హెచ్ఎంటీవీ గేట్ దగ్గరనే వారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా ఇప్పుడు మనకున్న ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు వెంకటకృష్ణ. అయితే ఈ డిస్కషన్ పూర్తయిన తర్వాత ఇప్పుడు మీతో పాటు డిస్కషన్లో విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలందరినీ కూడా అదుపులో తీసుకునే మేము ఇక్కడి నుంచి వెళ్తాం, అప్పటి వరకు వెళ్ళమనేది కూడా ఈ పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ పోలీసులకు మీకు లిఖితపూర్వకమైన ఆదేశాలు ఉన్నాయంటే అటువంటిది ఏం లేదు, మాకు పూర్తి స్థాయిలో ఆదేశాలున్నాయి ఉన్నతాధికారుల నుంచి. ఎక్కడైనా ఉస్మానియా సంబంధించిన విద్యార్థులు అది లెఫ్టా రైటా ఎవరైనా కానీ ఈ యొక్క బీ ఫెస్టివల్ సంబంధించిన సమయం పూర్తయ్యేంత వరకు కూడా మేము ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఈ కేవలము ఉద్దేశించి మాత్రం చేయలేదు. ఎవరైతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తారో ఆ సంబంధించిన విద్యార్థి సంఘ నేతలందరూ కూడా అదుపులోకి తీసుకొని తీరుతామని చెప్తున్నారు వెంకటకృష్ణ. రైట్ రాజు, మళ్ళీ నేను మిమ్మల్ని లైన్లో తీసుకుంటాను. ఒకసారి పోలీసుల వర్షన్ కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి దయచేసి. ఇక్కడ అలెగ్జాండర్, డాక్టర్ జయరామ్, యు ఆర్ ఫ్రమ్ బీఫ్. లేదు మేము జయరామ్ రైట్, ఓకే, సారీ, ఎందుకంటే ఇదంతా యూనివర్సిటీ ఆర్గనైజేషన్స్ కాబట్టి మాకు చాలా మంది పరిచయం ఉండే అవకాశం లేదు. పైగా అక్కడ ఈ డిబేట్లో రావాల్సిన అలెగ్జాండర్ని అక్కడ పోలీసులు అబ్స్ట్రక్ట్ చేయడంతో నేను మీరే అలెగ్జాండర్ అనుకున్నాను. ఎనీవేస్ ఇక్కడ జరుగుతున్న ఘటనని మీరు ఉస్మానియా స్టూడెంటే, మీరు ఉస్మానియాలో చదువుకున్నారు, రీసెర్చ్ చేశారు, పిహెచ్డి చేశారు, డాక్టరేట్ వచ్చింది మీకేమనిపిస్తుంది ఈ ఘటన చూస్తుంటే? ఒకటి నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా, హెచ్ఎంటీవీ చూస్తున్న ప్రేక్షకులకు కానీ ఉస్మానియాలో ఉన్న అన్ని వర్గాల విద్యార్థులకు కానీ సవినయంగా మనవి చేసేది, మేము బీఫ్ ఫెస్టివల్కు వ్యతిరేకమే,
పోర్క్ ఫెస్టివల్కు వ్యతిరేకమే. అసలు ఇలాంటి వాతావరణానికి, ఇలాంటి రాజకీయాలకి, ఇలాంటి కుట్రలకి, ఇలాంటి కుతంత్రాలకి, ఇలాంటి కుళ్ళు రచ్చ రాజకీయాలకి పూర్తిగా వ్యతిరేకం. ఇవి జరగకూడదు. కానీ వీటి పేరుతో విద్యార్థుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న వ్యక్తులు ఎవరనేది బయటపడాల్సిన అవసరం అయితే ఒకటి ఉన్నది. జయరామ్ గారు, మీకేమనిపిస్తుంది? మీరు చదువుకున్న ఉస్మానియాలో ఈ రకమైన వాతావరణం మంచిదా? మంచిది కాదు సార్. యాక్చువల్గా మేము ఫస్ట్ నుంచి బీ ఫెస్టివల్, ఫోర్క్ ఫెస్టివల్ చెప్తున్న కాడి నుంచి దళిత సంఘాల నుంచి, దళిత ఇంటలెక్చువల్ నుంచి మేము ఒకటే మాట చెప్తున్నాం. ఏమనంటే ఇటువంటి అనాగరికమైన చర్యలు ఇటువంటి జరగకూడదు. ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఒక దాన్ని మోయటం అనేది తప్పు. దాని తర్వాత ఇంకొక వర్గం వారు ఇంకొక విధంగా మాట్లాడటం తప్పు అనేది మేము ఫస్ట్ చెప్తున్నాం. అయితే బీఫ్ అనేది, ఫోర్క్ అనేది ఆటోమేటిక్గా దళితులకు ఉన్న ఆహార అలవాట్లు, సాంప్రదాయాలు, సంస్కృతిలో భాగమే. శతాబ్దాలుగా ఉన్నవి. అది దాన్ని ఇప్పుడు కొన్ని సంస్థలు మేము భుజాన్ని వేసుకొని మోస్తామని చెప్పే విధానం చూస్తే అన్టచబిలిటీ అనేది మళ్ళీ తిరిగి రాస్తున్నట్టు అనిపిస్తుంది మాకైతే ఇంటలెక్చువల్ థీమ్లో. దాన్ని సమూలంగా ఈ చర్చ ద్వారానే మార్పు చెందే విధంగా మనం చేయాలనేది కూడా మాది కూడా. అయితే ఈరోజు తెలంగాణ దళిత సంఘాల అన్నిటితోటి ఐక్య కార్యాచరణతోటి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము అందరం కలిసి మాట్లాడుకున్నాం. ప్లస్ ప్రెస్కి కూడా అనౌన్స్ చేసినాం. ఏమనంటే మా సంస్కృతి మాకుంది. ఎప్పటి నుంచి చూస్తే తరతరాల నుంచి సింధు నాగరికత కాలంలో ఒక సింబాలిక్గా పశుపతిని ఆరాధించేవాళ్ళు. అంటే హిస్టోరియన్స్గా చెప్తున్నాం అది. కానీ ఆ పశుపతి సిస్టమ్ కానీ, అమ్మతల్లి సిస్టమ్ కానీ ఒక ట్రెడిషనల్గా నడిచింది. అమ్మతల్లి సిస్టంలో మైసమ్మ, మారమ్మ దేవతలకి ఆటోమేటిక్గా దున్నబోతును బలించేవాళ్ళు. అది కామన్ ట్రెండ్. అది ఇవి ఇటువంటి ఒక్క నిమిషం జయరామ్ గారు, టీఆర్ఎస్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. జీవన్ రెడ్డి గారు, ఉస్మానియాలో జరుగుతున్న ఈ వ్యవహారం మీద, ఉస్మానియా యూనివర్సిటీలో చాలా గొప్ప యూనివర్సిటీ, తరతరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీ, ఎంతో పేరున్న యూనివర్సిటీ, ఎంతో మందిని తయారు చేసిన యూనివర్సిటీ, మేధావుల్ని, డాక్టర్లని తయారు చేసిన యూనివర్సిటీ, ఉద్యమకారులను తయారు చేసిన యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో ఇవాళ ఆవు తిందామని కొందరు, పందిని తిందామని కొందరు. ఇది వాతావరణం. దీని మీద ఎందుకో నాకు అర్థం కాదు. ఐఎమ్ సారీ టు సే, చర్చ మొదలైనప్పటి నుంచి ట్రై చేస్తున్నా ఒక్కరైనా నాకు అధికార పార్టీ వైపు నుంచి వస్తారేమని. లక్కీగా మీరు వచ్చారు. మీకు థ్యాంక్స్ చెప్తున్నాను నేను మీరు వచ్చినందుకు. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది బాధ్యత గల వ్యక్తులు చేసే పనేనా? బాధ్యత గల ప్రభుత్వాల హయాంలో జరగాల్సిన పనులేనా ఇవి? గతంలో 2011లో జరిగాయి, 12లో జరిగాయి, 13లో జరిగింది, ఇప్పుడు జరుగుతోంది మళ్ళీ. చెప్పండి వెంకటకృష్ణ గారు. దీనికి ప్రభుత్వాలు అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి బాధ్యత శాంతి భద్రతలు నెలకొని ఉండే విధంగా చూసే బాధ్యత మన అందరిది. కానీ ఇట్లాంటి ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కులు ఉంటాయి కానీ ఇతరులకు భంగం కలిగే విధంగా ఉండకూడదనే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. గతంలో బీజేపీ నాయకులు చెప్పినా కానీ ఇవాళ వేరే ఇతర ప్రభుత్వానికి వ్యతిరేక అసహనాన్ని ప్రవర్తించే విధంగా చేస్తే ఇది తప్పుగా మేము భావిస్తా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు, ఇంకొక ప్రశ్న. రైట్, మీరు అన్నది బాగానే చెప్పారు. కోర్టు చెప్పింది 20వ తేదీ వరకు ఎలాంటి ఫెస్టివల్స్ నిర్వహించకూడదు అని స్టే ఇచ్చింది. సరే, ప్రభుత్వం దానికి తగ్గ చర్యలు తీసుకుంటుంది. పోలీసులు కూడా కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఉస్మానియాలో ఎలాంటి ఫెస్టివల్స్ జరగకుండా, ఘటనలు జరగకుండా వాళ్ళ చర్యలు వాళ్ళు, ఎందుకంటే వారి బాధ్యత, అది ప్రభుత్వం బాధ్యత డెఫినెట్గా. ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంటే కూడా ఈ చర్చకు వచ్చే వాళ్ళని అరెస్ట్ చేయాలని ఉస్మానియా మా హెచ్ఎంటీవీ యూనివర్సిటీ దగ్గరగా దాదాపు 20-25 మంది పోలీసులు వచ్చి ఇక్కడికి వస్తున్న విద్యార్థులను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇంకా పోలీసులు కింద ఉన్నారు మా స్టూడియోస్ దగ్గరనే. ఈ పరిస్థితుల్లో నేను అడుగుతున్నది ఒకటే, ఉస్మానియాలో ఉన్న వాతావరణాన్ని బాధ్యత గల వ్యక్తులుగా మీరు, నేను, అందరం ఎవరికైనా దాన్ని సరిదిద్దాల్సిన అవసరం, నచ్చజెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా అనేది ఒకటి. అదే ఉస్మానియా నుంచి ఎదిగిన విద్యార్థి నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కరు మాట్లాడరే? వాళ్ళకి బాధ్యత లేదా? ఇది కాదు మనం కోరుకున్న ప్రజాస్వామ్యం, ఇది కాదు మనం కోరుకున్న తెలంగాణ, లేకపోతే ఇది కాదు మనం కోరుకున్న భారతదేశం అని చెప్పొచ్చు కదా. ఎవరు మాట్లాడరేందుకు? బాధ్యత లేవా వీళ్ళకి? వెంకటకృష్ణ, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యంలో. మనము ఈ రోజు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో, మన దేశంలో, మన రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థ. దాన్ని గౌరవించాలి మనం. ఇలా కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని కంపల్సరీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సిందే, చేసి తీరాల్సిందే.
జీవన్ రెడ్డి గారు ఒక ప్రశ్న మీకు. మన ఉస్మానియా స్టూడెంట్ సోలంకి శ్రీనివాస్ అని మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ప్లీజ్ జీవన్ రెడ్డి గారు చెప్పండి సార్. దాదాపుగా ఈ బీఫ్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తామని చెప్పేసి నెల రోజులుగా వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. లేకపోతే మీ పార్టీకి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ గారిని కలిశారు, వారి నుండి వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేయించుకున్నారు, అంతా అయింది. అప్పుడు మాట్లాడని మీ పార్టీ వాళ్ళు, లేకపోతే అప్పుడు మాట్లాడని జీవన్ రెడ్డి గారు, మేము ఏ రోజైతే పోర్క్ ఫెస్టివల్ అనేది బీఫ్ ఫెస్టివల్కి వ్యతిరేకంగా తెస్తున్నామని ప్రకటించినామో ఆ రోజే మన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు యూనివర్సిటీలో ఇటువంటివి ఏవి చేయకూడదని అంటున్నారు. మాకు ఒక అనుమానం ఏముంది మీ టీఆర్ఎస్ పార్టీ పైన అంటే, ఈ బీఫ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ పార్టీ ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, లేకపోతే ఈ ఒక వర్గపు ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలని చెప్పేసి ఒక నాటకం ఆడింది అనేది మా ఆరోపణ. జీవన్ రెడ్డి గారు చెప్పే ముందు శ్రీనివాస్ ఒక్క నిమిషం జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పే ముందు నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఇప్పుడంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి. 2011 ఏమున్నాయి, 12 ఏమున్నాయి, 13 ఏమున్నాయి? అప్పుడు టీఆర్ఎస్ పార్టీ జయించిందా? అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికో ముడి వేయదలుచుకున్నారా? దీన్ని రాజకీయం చేయదలుచుకున్నారా? ప్లీజ్, రాజకీయం చేయదలుచుకున్నారా? ఒక్క నిమిషం జీవన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ అడిగాను. శ్రీనివాస్ మీరే చెప్పండి. మేము ఆ రోజు కూడా వ్యతిరేకమే, ఈ రోజు వ్యతిరేకమే. ఆ రోజు పెట్టొద్దని చెప్పినాం, ఈ రోజు పెట్టొద్దనే చెప్తున్నాం మేము. కాకపోతే ప్రతిసారి వీళ్ళు బీఫ్ ఫెస్టివల్ అనేది దాన్ని ఎందుకు తెరపైకి తెస్తారు అనేది మాకు ప్రశ్న. ఇంతకుముందు డేవిడ్ గారికి ఒక క్వశ్చన్ అడిగాను నేను, బీఫ్ అంటే ఏంది దానికి నిర్వచనం అని అడిగాను. వీళ్ళు ఏమంటారంటే బీఫ్ అంటే ఎద్దు, దున్న, గొర్రె, బర్రె లేకపోతే ఆవు అనేది వీళ్ళు చేస్తారు. మరి ఈరోజు చెప్పండి. నేను ఆల్రెడీ ఏంటంటే బీఫ్ అనేటువంటిది కేవలం ఆవు మాత్రమే కాదు, గొర్రె, బర్రె, దున్న, బర్రె, ఎద్దు, దున్న అన్ని ఉన్నాయి. దాంట్లో 4 రకాలు ఉన్నాయి. మరి ఆవు మాత్రమే పరిగణ చేస్తున్నారు. ఒక్క నిమిషం, దానికి నేను సమాధానం చెప్తాను. డేవిడ్ గారు, మీరు నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈరోజు హెచ్ఎంటీవీ ఈ చర్చ ప్రారంభం కాకంటే ముందు కూడా ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో శ్రీనివాస్ ఒక మాట ఏంటండి, మేము ఈటెల రాజేందర్ గారు కానీ ఆయన ఇన్వైట్ చేశాము, పిడమర్తి రవి గారిని ఇన్వైట్ చేసాం కానీ వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేయలేదు. ఓకే, మీరు ఇన్వైట్ చేసేదానికి మేము దాన్ని తప్పు పట్టట్లేదు. డేవిడ్ గారు ఒక్క నిమిషం, మీరు ఎందుకు చేసినారని మేము చెప్పట్లేదు. మీరు మీరు ఎవరైనా పిలుచుకోండి, వాళ్ళు ఎవరు వచ్చినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. డేవిడ్ గారు, నా ప్రశ్న మీకు అర్థం కాలేదు. దయచేసి డేవిడ్ గారు మీరు శ్రీనివాస్ గారు మీరు కూడా ఒక నిమిషం ఆగండి. మీ ఇద్దరు ఆగండి సార్, దయచేసి మీ ఇద్దరు ఆగండి దయచేసి. జీవన్ రెడ్డి గారు ఫోన్ కట్ అయినట్టుంది. శశిధర్ గారు, మీరు విశ్వ హిందూ పరిషత్ అనే ఒక ఆర్గనైజేషన్కి రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ సంస్థ ప్రతినిధి మీరు, రైట్. ఏ సంస్థకు ఆ సంస్థ కొన్ని సిద్ధాంతాలు, విధానాలు, వాళ్ళు నమ్మే ఆచారాలు, లేకపోతే వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, వాటిని ఎవరు తప్పట్టట్లా. మీ పని మీది, వారి పని వారిది, ఎవరి పని వారిది, నా పని నాది జర్నలిస్ట్గా. ఇక్కడ నేను అడుగుతుంది ఒకటే, ఈ భారతదేశంలో ఏ సిద్ధాంతాలతో పనిచేసే ఏ సంస్థకైనా అల్టిమేట్గా భారతదేశాన్ని కాపాడుకోవడం, భారతదేశంలో ఉన్న ప్రజలను కాపాడుకోవడం, భారతదేశంలో ఉన్న ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవడం, సోదరభావాన్ని కాపాడుకోవడమే కదా అంతిమ లక్ష్యం. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, మీరు అందరూ చేస్తున్నది ఏంటి? 100% మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఇవాళ హిందువుల మనోభావాలు రెచ్చగొడుతుంది ఎవరండి? ఇప్పుడు పోర్క్ పేరుతో రెచ్చగొడుతుంది ఎవరు? మరి ఒక్క నిమిషం అండి, ఇవాళ పోర్క్ విషయం నేను మాట్లాడను. నేను మాట్లాడతా. నేను నా మనోభావాలు గోహత్య ఈ దేశంలో ఉండకూడదు, నేను తల్లితో సమానంగా పూజిస్తా. నా హిందూ సనాతన ధర్మంలో దానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఇవాళ నా మనోభావాలను రెచ్చగొడుతుంది ఎవరు? వాళ్ళ కాదా బాధ్యత కదా, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇవాళ నా మనోభావాలను గౌరవించేటువంటి బాధ్యత వాళ్ళ మీద లేదా? ఇవాళ పోయి అసదుద్దీన్ ఓవైసీని ఇన్వైట్ చేస్తారు, రెచ్చగొట్టే వ్యవహారం కదా. ఇవాళ ప్రభుత్వం కూడా, జీవన్ రెడ్డి గారు కూడా ఒక సమాధానం చెప్పాలి. సాక్షాత్తు హైకోర్టు కానీ సివిల్ కోర్టు కానీ ఇన్వాల్వ్ అయిపోయి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించొద్దని చెప్పిన తర్వాత ఇవాళ మీ అడావుడి స్టార్ట్ అయింది. నాకు తెలిసి తీర్పు కంటే ముందే, కోర్టు స్టే కంటే ముందే ఉస్మానియా యాజమాన్యం ముందే చెప్పింది శాంతి భద్రతల యాంగిల్, శాంతి భద్రత ఒక్కనండి వెంకటకృష్ణ, నేను చెప్తాను దాని విషయంలో. శాంతి భద్రతల విషయంలో సరైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం పోలీసుల విధుల్లో భాగంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేసిందనేది మా ప్రశ్న. డేవిడ్ గారు చెప్పండి, ఏంటి క్లారిఫికేషన్ ఏంటి? సార్, ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లాంటి ఫెస్టివల్ పెట్టుకోవడానికి ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పి వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సర్కులర్ ఇచ్చారు 10వ తారీఖు వరకు. కోర్టు కంటే ముందే
10వ తారీఖు వరకు అనేటువంటి కోర్టు కంటే ముందే కదా. చేసుకొని ఒక జనార్దన్ గౌడ్ అనేటువంటి ఒక రిసర్చ్ స్కాలర్ అడ్వకేట్ గా ఉన్నటువంటి వ్యక్తి సిటీ సివిల్ కోర్టుకు పోతే దానిని సర్క్యులర్ బేస్ చేసుకుని 21వ తారీఖు వరకు పొడిగించిండ్రు. దాన్ని చేసుకొని ఇంకో ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ సిటీ సివిల్ కోర్టు ఇచ్చింది కాబట్టి యథాతథంగా దాన్ని అమలు చేయాలని చెప్పి ఇచ్చింది. నా ప్రశ్న మధ్యలోనే ఆపేస్తున్నారు. ఒక్క నిమిషం. మేమేమన్నాం సార్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది ఇచ్చేటప్పుడు గతంలో ఈ ఫెస్టివల్ అన్నిటికీ చాలా నిర్వహించారు కదా, దానికి ఏమైనా అనుమతి? నేను ఒక సూటి ప్రశ్న అడుగుతాను, నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నావు ఇవాళ హిందూ సమాజాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నావు నువ్వు? సార్ ఒకటి మాట నువ్వు దానికి సమాధానం చెప్పు. నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావు, నీ మీద బాధ్యత లేదా? నువ్వు ఇవాళ మేము పవిత్రంగా భావించేటువంటి గోవులను నేను బహిరంగంగా నేను తింటా అని చెప్పి నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు హక్కు అంటున్నావు. ఇవాళ నువ్వు ఫస్ట్ ఈ బీ ఫెస్టివల్ గురించి నువ్వు మాట్లాడు. నువ్వు ఏ రకంగా సెక్యులర్ అని చెప్పుకుంటావు ఈ దేశం లోపల? నువ్వు ఏ రకంగా సెక్యులర్ అనేటువంటి ఇవాళ మీకు అనేక సంఘాలు మద్దతు ఇస్తున్నాయి కదా, లెఫ్ట్ సంఘాలు, వాళ్ళకు కూడా ఏ రకంగా ఈ దేశంలో సెక్యులర్ సంస్థగా చెప్పినటువంటి రైట్ ఉంది. ఇవాళ హిందువుల మనోభావాలు గౌరవించలేనటువంటి మీరు ఇవాళ సెక్యులర్ వాదం గురించి, రాజ్యాంగం గురించి, ఈ రకంగా మా చరిత్ర మీద కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాను. గౌతమ బుద్ధుడు బీఫ్ తింటున్నా స్టేట్మెంటే నీకు ఏ రకమైనటువంటి అవగాహన ఉంది? సమాజాన్ని ఏ రకంగా విచ్ఛిన్నం చేసేటువంటి స్థితికి మీరు తీసుకుపోతారో అర్థమవుతుంది. గౌతమ బుద్ధుని అహింస పరమధర్మ అన్నటువంటి బుద్ధుని అని మాట్లాడతావా? చరిత్రకు తప్పుడు భాషలు చెప్తూ దొంగ వేసుకొని ఈ దేశ సంస్కృతి మీద దాడి చేయాలన్నటువంటి కుట్రలు మీరు బంద్ చేయండి. ఇవాళ సహనానికి కూడా అద్దు మాట్లాడితే బయట పీఠాధిపతులు ఎంటర్ అయ్యారు, ఎమ్మెల్యేలు ఎంటర్ అయ్యారు. ఎందుకు ఎంటర్ గారండి? ఎందుకు ఎంటర్ గారు? నా ధర్మంలో భాగంగా పీఠాధిపతులు ఎంటర్ అయ్యారు. నా ధర్మానికి హాని చేస్తా అంటే పీఠాధిపతులు ఎంటర్ గారా? నువ్వైనా మేమైనా రాజ్యాంగాన్ని గౌరవించాలి, ధర్మాలు కాదు ఇక్కడ. ధర్మాలు అనేది నీ పర్సనల్ వివరాలు. ఆ వ్యక్తి క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా తన ఇంటి వరకు పరిమితం కావాల్సిన విశేషాలు నీకేమైనా అవగాహన నుండి మాట్లాడుతున్నావా? అదే రాజ్యాంగం చెప్పింది. ఆర్టికల్ 48 లో చెప్పింది. సుప్రీంకోర్టు చట్టాలు ఉన్నాయి, హైకోర్టు చట్టాలు చేసింది. ఇవాళ ఎందుకు ఆపింది హైకోర్టు? హైకోర్టు ఎందుకు ఆపింది ఇవాళ? అరే నువ్వు చర్చకు సమాధానం చెప్పకుండా దొంగ తిరుగుడు ఏందయ్యాది? ఇవాళ నువ్వు సూటిగా సమాధానం చెప్పి హైకోర్టు ఎందుకు ఆపింది? చట్టాలు ఎందుకు ఆపిందా? ఫోన్ లో ఉన్నాడు కదా అని చెప్పి మరి అంత అటాక్ అవసరం లేదు. అటాక్ కాదండి, మనోభావాలతో ఇవాళ రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు, శక్తులు ఈ సమాజానికి చీడ పురుగులు. సారీ, మీరు అట్లాంటి పదాలు వాడకండి. ఎవరికి ఉండే దళితులు అందరి మీద మీరు అటాక్ కావద్దు. కుల ప్రస్తావన అగౌరవపరుస్తున్నారు వాళ్ళు. ఆయనకి ఒక సపోర్ట్ ఇవ్వాల్సిన ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అగౌరవపరుస్తున్నారు వాళ్ళు. ఒక యూనివర్సిటీ స్కాలర్ దళిత సంఘాలకు సంబంధించకుండా ఉన్న నాయకుల గురించి అయితే మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఒక విద్యావేత్త తన భుజాన మోస్తున్నాడు ఏమని, పూర్తిగా బీఫ్ ఫెస్టివల్ మేమే చేస్తాం, బర్రె కాదు దున్నని నడుపుతాం, దున్నని రక్షణ చేయాలి, భక్షణ కాదు అనే దాని మీద మొన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఆయనకి ఏం అవసరం అంటే అసలుకి దళితుల విషయంలో అతనికి అవసరం లేదు. ఆయనకి సపోర్ట్గా ఇంకొక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు, పార్టీ పేరు వద్దు, ఆ రాజకీయ నాయకుడేమో ఎట్లా చేస్తావు ఆ హత్యని, గోవుని అనే మాట ఒక రాజకీయ నాయకుడు అంటారు. వీళ్ళిద్దరూ దళితులు కారు, ఒకటి గుర్తుంచుకోండి. వాళ్ళిద్దరు బ్రాండ్ అంబాసిడర్సా దీనికి? ఒక్క నిమిషం వాళ్ళిద్దరు ఏమన్నా వినండి, మనోభావాలతోటి ఇవాళ మీరు దళిత వర్గాలకు జరిగిన
దాడి ఇవాళ మీరు భోజన అన్నట్టు వ్యవస్థ మీద ఇవాళ- దాడి జరుగుతుంది ఇది. ఇవాళ కులానికి దళిత వర్గాలకు జరిగే సంబంధించినటువంటి భోజన వ్యవహారంగా వ్యవస్థ మనం గురించి చూడకూడదు. మీ ఇవాళ మాట్లాడాలి కానీ మీరు communal ఎవరండి issue మాట్లాడేది? పెడుతున్నారు. బ్రాండ్ communal అపోజిట్ issue వాళ్ళు చేయబోతున్నారు దీన్ని. ఒక ఇవాళ కాంశీరామ్ మనోభావాలు గారు గాయపరిచేటువంటి విషయం చేస్తున్నారు. బహుజనులందరూ ఒక్కరే అన్నారు. ఒక్కటే నిమిషం ఇవ్వండి. ఆ తర్వాత వీళ్ళకే తను ఇచ్చుకోండి. తీసుకెళ్లి ఒక్క దళిత నిమిషం, బహుజనులని జయరామ్ గారు, కొత్త ఒక్క నిమిషం, సిద్ధాంతం దయచేసి తీసుకొచ్చారు. ఒక్క నిమిషం ఆ ఆగండి. మేధావి ఈ కులాలు ఇది కాదండి. ఇందాక బీఫ్కి సంబంధించి బీఫ్ అంటే ఏందని నేను ప్రశ్న అడిగితే మా డేవిడ్ గారు ఏం సమాధానం చెప్పారంటే బీఫ్ అంటే ఎద్దు, దున్న, బర్రె, ఆవు ఇవంతా చెప్పినారు కదా. మరి నిన్న మీరు బీఫ్ ఫెస్టివల్ అనే దానికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే దాంట్లో కాషాయం కలర్లో ఆవు బొమ్మను వేసేసి దాని మీద శివుడి నామాలను వేశారు. ఎందుకు పెట్టినారు మీరు? ఒక బర్రెకు పెట్టేసి బర్రెకు సంబంధించిన లేకపోతే ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటిదో లేకపోతే ముస్లిం మతానికి సంబంధించిందో లేకపోతే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ మూడుకి సంబంధించి ఎందుకు పెట్టలేదు? స్క్రోల్ అవుతుందండి అది. బర్రెకు సంబంధించి ఆవు మీద ఎందుకు దాని కాదు. మీరు వినండి, 4 పోస్టర్ రిలీజ్ చేసాము, అన్ని జంతువులు ఉన్నాయి. మీరు ఏదో ఒక పోస్టర్ పట్టుకుని మాట్లాడితే ఎట్లా? ఎక్కడ ఒకటే చేశారండి మీరు? ఒకటే చేశారు. అది ఇక్కడ హెచ్ఎం టీవీ చూస్తున్నటువంటి ప్రతి వారికి అది కనిపిస్తుంది. విషయాలు తెలుసుకోకుండా ఏదో కొద్దిగా తెలుసుకుని మాట్లాడకండి. మీరు ఇక్కడ మీరు చేసినదే మనకు వినపడాలి కదా, వినపడాలి. లేదు అబద్ధం చెప్తారండి. చెప్పండి. 4 పోస్టర్లు వినపడాలి కదా సార్, శ్రీనివాస్ వినపడాలి కదా, ఆయన చెప్పేది వినపడాలి కదా, ఆయన మాట్లాడివ్వండి. చెప్పండి డేవిడ్ గారు చెప్పండి. సార్ మేము ఏం చెప్తున్నామంటే ఆయన ఒక పోస్టర్ అంటున్నాడు, మేము 4 పోస్టర్ రిలీజ్ చేశాము, అన్ని జంతువులు ఉన్నాయి. ఆయన ఏదో ఒక పోస్టర్ పట్టుకొని మిడిమిడి జ్ఞానంతో జనం చూస్తున్నప్పుడు తప్పుడు అవగాహన ఎట్లా మాట్లాడుతున్నారు? మిడిమిడి జ్ఞానం అని మీరు పెద్ద పెద్ద పదాలు వాడకండి డేవిడ్ గారు. నేను కూడా మీతో పాటు రీసెర్చ్ స్కాలర్నే. మీకెంత తెలియదో నాకంతే ఉంది. మీకంటే కొంత తక్కువ ఉండొచ్చు. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. మీరు అందరూ రీసెర్చ్ బాధ స్కాలర్స్, అనిపిస్తుంది కాబట్టే చెప్తున్నాను. మీరు అందరూ డేవిడ్ రీసెర్చ్ స్కాలరే, ఈయనేమో పిహెచ్డీ అయిపోయింది, మీరు రీసెర్చ్ స్కాలరే, మీరేమో ఉస్మానియాలో చదువుకున్నారు. మీరు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు ఒక పనికి మాలిన విషయాన్ని పట్టుకొని అనవసరమైన రాజధాంతా చేసుకుని యూనివర్సిటీ పరువును బజారుకి ఇడుస్తున్నారు. అసలు ఈ జనరేషన్ కి ఇది అవసరమా లేదా అనే ఒక కామన్ సెన్స్ తో కూడా ఆలోచించలేకపోతున్నారు. వెరీ సాడ్, వెరీ బ్యాడ్. ఒక వారం నుంచి గ్రామాలలో తిరుగుతున్నాము. గ్రామాలలో ప్రజలు ఏమంటున్నారంటే ఏమండి భోజనాల కోసం కొట్టుకుంటారా హాస్టల్లో? తిండి కోసం ఇది నీచమైన పని, ఇంత కొట్టుకుంటారా అనే ఘోరంగా చర్చ ఉంటుందా? ప్రజల్లోకి వెళితే అందరి మీద అగౌరవం కలుగుతుంది. ప్రత్యేకించి ఎవరైతే మనం మేధావులుగా చదువుకుంటున్నారని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా ఒక అగౌరవం, అది మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మాట్లాడుకుంటే అందరి మీద అగౌరవం కలుగుతుంది. ఒకటి డేవిడ్, నేను ఫైనల్గా ఒకటే మీ నలుగురిని అడగదలుచుకున్నది, కోర్టు తీర్పును గౌరవిస్తారా లేదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకరేమో టీఆర్ఎస్ రాజకీయం అంటారు, ఒకరేమో బీజేపీ రాజకీయం అంటారు, ఒకరేమో ఇంకొక రాజకీయం అంటారు. ఇవన్నీ పక్కన పెడదాం. సాక్షాత్తు ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్మెంటే కోర్టు కంటే ముందే చెప్పింది ఇక్కడ వీటికి అనుమతులు లేవు అని. ఒకటి. రెండోది, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆయన చెప్పారు ఇటువంటి ఫెస్టివల్స్, అది ఏ ఫెస్టివల్ అయినా, బీ ఫెస్టివల్ అయినా, పోక్ ఫెస్టివల్ అయినా, ఏదైనా మీరు ఇళ్లలో చేసుకోండి లేకపోతే బయట చేసుకోండి, కానీ యూనివర్సిటీలు వేదికలుగా చేయడానికి వీలు లేదు అని చెప్పేసి స్వయంగా డిప్యూటీ సీఎంగా ఉన్న ఒక మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీ అన్నారు. వీటిని గౌరవిస్తారా? గౌరవించారా? మీరు అదే మంకు పట్టుతో, అదే మొండి పట్టుదలతో వీరు పోర్క్ ఫెస్టివల్ అని, మీరు బీ ఫెస్టివల్ చేయడానికైనా సిద్ధపడతారా? లేక మమ్మల్ని కానీ ప్రజలను కానీ గౌరవించి విత్డ్రా చేసుకుంటారా? విత్డ్రా చేసుకుంటే మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తా. ఇలాంటి వివాదాలు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ పవిత్రతను కాపాడుకుంటూ అదొక విశ్వవిద్యాలయంగా సరస్వతీదేవి, మళ్ళీ అదొక రకమైన సరస్వతి అంటే ఇంకో రకం తీసుకుంటారేమో, చదువుల తల్లి అందాం, చదువుల తల్లి అందాం, చదువు తల్లిగా దాన్ని కాపాడుకుంటారా లేక ఇలాంటి రాజకీయాలతో వివాదాలతో చెడగొట్టుకుంటారా? మిస్టర్ డేవిడ్ ప్లీజ్ నేను మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఒక సానుకూలమైన స్పందన కోరుతున్నా. ఈ వివాదం ఉండొద్దు, రేపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగవద్దని కోరుకుంటున్నా. సార్ మీరు 2 క్వశ్చన్లు అడిగారు నన్ను. ప్లీజ్. ఒకటేమో యూనివర్సిటీ అధికారులు పర్మిషన్ నిరాకరించారని చెప్పారు. అవునవును. నేను దానికి సంబంధించి ఏం అడుగుతున్నామంటే, యూనివర్సిటీ అధికారులు గత సంవత్సరము వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ ఉన్నప్పుడు 2012 ఎందుకు అనుమతి ఇచ్చారు? లైట్లు వేసి ఆయన ఏర్పాట్లు ఎందుకు చూశాడు? ఇదే యూనివర్సిటీలో చాలా ఫెస్టివల్ జరుగుతుంటే గతంలో అనుమతి ఇచ్చి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించాడు? ఒకటి. రెండోది ఏమడుగుతున్నా అంటే, మహమ్మద్ అలీ కానీ మిగతా అందరు కానీ మీరు కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఫుడ్ని తింటామంటేనే కలుషితమైతే విద్యావాతర దెబ్బతినని మాట్లాడుతున్నప్పుడు, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో టీఆర్ఎస్ మినిస్టర్లు, ఎంపీలు అందరూ వచ్చి బతుకమ్మ ఉత్సవాలు జరిపారు. ఇక్కడ మిగతా పండుగలు చేసుకున్నారు. అన్ని పండుగలు చేసుకొని మిగతా అన్ని అప్పుడు మీరు వచ్చినప్పుడు విద్యావాతర దెబ్బతినలేదా? ఒక గంట ప్రోగ్రామ్ ఇదే, ఒకే గంట ప్రోగ్రామ్ కి విద్యావాతరం ఎక్కడ దెబ్బతింటారండి? ఈ రోజు 25 విద్యార్థి సంఘాలు ఉన్నాం. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు మేము ఇక్కడ.
దౌర్భాగ్యమైన 18 రోజులు విద్యావతారాలు కాపాడాలని నిరాకరించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ విడుదల చేస్తున్న చరిత్ర మాది. డేవిడ్ గారు ఇప్పటికే తెలంగాణ ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య దయచేసి ఒక మాట ఒక్క నిమిషం. డేవిడ్ గారు మీ ఆర్గ్యుమెంట్ లాజికల్ గా కరెక్టే కావచ్చు, కానీ బతుకమ్మ పండుగ అనేది మొత్తం తెలంగాణకు సంబంధించిన ఒక పండుగ. రైట్, ఒక మాట దయచేసి డేవిడ్ గారు ఒక మాట దయచేసి ఫోన్ లో ఉన్న మాట్లాడియాలి సార్, లేకపోతే కలపద్దు ఫోన్. అచ్చా మీరు ఉన్నారా జీవన్ రెడ్డి గారు, మీరు ఉన్నారా? కదిలి ఇందాక కట్ అయింది కదా, మళ్ళీ వచ్చారని తెలియదు వచ్చింది. అది విషయం గారు ఒక విద్యావంతుడై ఉండి ఈ విధంగా మాట్లాడడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. అది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాట్లాడడం ఇంకా బాధాకరం. మేమేమంటామంటే బతుకమ్మ పండుగలు చేసినా ఇంకా ఏ పండుగలు చేసినా ఈ ప్రభుత్వం లౌకికత్వాన్ని పెంపొందించే విధంగా మా పండుగలు ఉంటాయి. పైగా బతుకమ్మ పండుగ అన్ని వర్గాల ప్రజలు చేసుకుంటారు కదా. కోడి కూడా తింటున్నామని గవర్నమెంట్ లౌకికత్వానికి భిన్నంగా పుష్కరాలు నిర్వహిస్తుంది. లౌకికత్వానికి సంబంధించింది కాదు. రాజ్యాంగానికి లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం, మతానికి సంబంధించిన రాజ్యం కాదు. ఒక దగ్గర ఏమో ఇస్తారు విధిస్తారు, ఒక దగ్గరకేమో గుడికి కిరీటం ఇస్తారు, ముఖ్యమంత్రి ఇస్తారు, పుష్కరాలు ఇస్తారు. ఈ లౌకిక రాజ్యాన్ని ప్రభుత్వాన్ని ధిక్కరిస్తుంది. రైట్, మేమేమడుగుతున్నామంటే కేవలం ఒక గంట ప్రోగ్రామ్ చేసేదానికి విద్యావాతావరణం ఎక్కడ డేవిడ్ గారు ఇప్పుడు మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇంతకుముందు వెంకటకృష్ణ గారు అడిగిన ప్రశ్ననే అది. మీరు డేవిడ్ గారు జీవన్ గారు ఒక్క నిమిషం ఉండండి, జీవన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి, ఇవాళ ప్రజలు డేవిడ్ గారు ఒక్క నిమిషం, ఇవాళ ఎవరికి వారు పండుగలు జరుపుకోవడానికి లేకపోతే వాళ్ళ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరికేం ఆబ్జెక్షన్ లేదు. ఎవరి పండుగలు వాళ్ళు స్వేచ్ఛగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు కాదు, యూనివర్సిటీ పుట్టినప్పటి నుంచి కూడా జరుపుకుంటున్నారు. యూనివర్సిటీలో బతుకమ్మ అవుతుంది, వినాయక చవితి అవుతున్నది, మోహరం పండుగ అవుతున్నది, అదేవిధంగా క్రిస్మస్ కూడా అవుతున్నది. దానికి ఎవరు ఆబ్జెక్షన్ చెప్తలేరు. కానీ నా ఒక సూటి ప్రశ్న, మీరు బీ ఫెస్టివల్ పెట్టేసేసి ఇంకో మతం యొక్క మనోభావాలను కించపరచాలని చూస్తున్నారు కదా, అది పొరపాటు. ఆ రకమైనటువంటి పండుగల పేరు మీదన ఇతరుల మనోభావాలను కించపరిచే వ్యవహారాలు చేయకండి. ఇప్పుడు చేయండి, మీరు ఎవరు వద్దంటున్నారు? ఆపిన సందర్భాలు చేయలేదు, పర్లేదు, ఎక్కడైనా ఆపిన సందర్భాలు ఉన్నాయా? ఇవాళ హిందువుల పండుగల గురించి మీరు పదే ప్రశ్నిస్తున్నారు. ముస్లింల పండుగలను ఇవాళ యూనివర్సిటీ అడ్డుకోలేదు ఏ రోజు కూడా. క్రైస్తవులు పండుగలు చేసుకుంటా అంటే యూనివర్సిటీ అడ్డుకోలేదు. ఆ విధంగా పండుగలు చేసుకోవడానికి ఎప్పుడు అడ్డుకోలేదు. మీరు అడ్డుకున్న సందర్భం ఒకటి చెప్పండి. ఇవాళ ఎంతసేపు వినాయక చవితి చేస్తున్నారు, అది చేస్తున్నారు. క్రిస్మస్ జరుపుకుంటా అంటే ఎవరన్నా అడ్డుకున్నారా? మోహరం జరుపుకుంటా అంటే, రంజాన్ జరుపుకుంటా అంటే ఒక విషయం. ఇవాళ పెద్ద కూర పండుగ పేరు మీద ఇవాళ గోవాచ చేసేసి మా హిందువుల మనోభావాలు మీరు ఎందుకు గాయపరుస్తారు? దాన్ని గౌరవించాల్సిన అవసరం లేదా? డేవిడ్ గారు నేను మళ్ళీ అడుగుతున్నాను, డేవిడ్ గారు ఇవన్నీ ఎంతసేపు మాట్లాడుకున్నా ఎంతసేపు చర్చించినా కూడా ఈ మనోభావాలని ఎవరి మనోభావాలు వారికి ముఖ్యం. ఇక్కడ మనోభావాలు ఒకరి మనోభావాలను కించపరిస్తే ఇంకొకరు తట్టుకోలేరు, ఇంకొకరికి మనోభావాలు చూస్తే వీళ్ళు తట్టుకోలేరు. ఇక్కడ ఒకటే, దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారా, లేక ఇక మీద కూడా జరగకూడదు, ఇప్పుడు కూడా జరగకూడదు అనే ఒక మంచి ఆలోచనతో ఏమన్నా మీరు పునరాలోచన చేస్తారా? సార్, మేము మా మిత్రులను ఒకటే కోరుకుంటున్నాము, పక్కన ఉన్న హైదరాబాద్ యూనివర్సిటీలో ప్రశాంతంగా జరుగుతుంది. మనం ఇంకా డీటెయిల్స్ లో కొద్ది గతాల్లోకి లేకపోతే అమెరికాలోకి ఆఫ్రికాలోకి వద్దండి. నేను అడుగుతున్నది ఒకటే, మనం ఎంతో పోరాడి దయచేసి ఒక మాట వినండి. మాకు దొరికే పౌష్టికాహారాన్ని మీరు ఎట్టి నిరాకరించకండి. ఎవరు నిరాకరించరు, నిరాకరిస్తే ఎవరు ఊరుకోరు. అది ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది కదా, ఇప్పటి వరకు బీఫ్ తింటూనే ఉన్నారు కదా. నేను అంటున్నది ఒకటే, మేము భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులో భాగంగా కట్టుపై చేసిన మాంసాన్ని తింటుంటే దాన్ని కూడా మీరు అడ్డుకోవడం అనేటువంటి, మీరు ఊరుకోమని ఒక ఆయన అంటుంటాడు, తలలు నరికేస్తాను ఒక ఆయన అంటాడు, బెంకూకులని ఇంకో పీఠాధిపతి అంటారు. మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాం, మేము ఉల్లంఘిస్తున్నామా? రైట్, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం డేవిడ్ గారు ఉండండి. శ్రీనివాస్, మీరైనా ఈ వివాదాలకు అతీతంగా ఉస్మానియాకున్న ఆ చరిత్రను కాపాడుకోవడానికి వెనక్కి తగ్గుతారా, లేకపోతే ఇట్లాగే మొండిగా ముందుకెళ్తామంటారా? మీ మనోభావాలు రెచ్చగొట్టని వాళ్ళు అంటున్నారు, మీరెవరు మనోభావాలు రెచ్చగొట్టదలుచుకున్నారు? మీకున్న ఇదేది మీకు కూడా అలాంటిదే లేదు, మీరు కూడా కౌంటర్ అన్నట్టుగా బయలుదేరుతున్నారు. సో మీరైనా వెనక్కి తగ్గి ఒక మంచి వాతావరణాన్ని కాపాడుకుంటారా, లేకపోతే దాన్ని ఒక రచ్చరచ్చ చేసుకుంటారా?
మీ ప్రశ్నకు నేను క్లారిటీ ఇచ్చే ముందు ఇంకొకటి కూడా ఇక చెప్తాను. వద్దు, వాటిలో ఒక్క వద్దు. నిమిషం. మీరు ఎంతసేపు ఈ మాట్లాడినా అదే ప్రశ్న- వస్తుంది. ఇదే ప్రశ్నకు నా సమాధానం అండి. ఈరోజు కాకపోతే మా డేవిడ్ గారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈరోజు పశువులు నమ్ముకొని చాలా మంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు పశువులను కోసుకొని తినడం వల్ల ఈరోజు వ్యవసాయానికి వాళ్ళు ఆ మాటకు నోచుకోలేక- వస్తే మేకలు నమ్ముకునేవాళ్ళు ఒక్క కూడా నిమిషం ఉన్నారు. అండి, మరి ఒక్క మేక నిమిషం. తినొద్దని నేనంట అవునండి, మానేస్తారా? ఈరోజు మేక కోడిని కంటే తినొద్దని కూడా నేనంట ఈరోజు పశువు మానేస్తారా? పైన- మేక కంటే కూడా పశువు పైన ఈరోజు చాలా కోడి ప్రాముఖ్యత పందాలు ఉంది. వేస్తుంటే క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. చాలా ప్రాముఖ్యత ఉంది. వెంకటకృష్ణ గారు మీరు కూడా అట్టే మాట్లాడకండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఈరోజు అంతే, అవునండి. వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నారండి. మీరేమో పందిని తినమంటారు, మేకలు ఆయనేమో తినమంటారు. ఆవుని తినమంటాడు. ఏమిది మామూలుగా మేకలు ఎవరు తినేది తినడం వాళ్ళు ప్రకృతి తినండి. ధర్మంగా వస్తుందండి. ప్రకృతి ధర్మంగా వస్తుంది. ఆయన ఆవుల్ని పెడుతున్నారు. ఒక్క నిమిషం డేవిడ్ గారు నేను పూర్తిగా కంప్లీట్ చేసేస్తాను. డేవిడ్ గారు, ప్లీజ్ దయచేసి ఒక మాట వినండి. జంతువులు వినొద్దు అంటారు ఆయన. డేవిడ్ గారు దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు క్లారిఫై చేయండి. భారతదేశ- దేవుడేమో వరాహగా దేవుడు ఏమంటారు? ఫెస్టివల్ పెడుతున్నావు నువ్వు. ఏమంటారు? నువ్వు చెప్పండి ఏమంటారు? శ్రీనివాసన్ ఏమడిగారు మీరు? మళ్ళీ ఒకసారి అడగండి. సార్. ఆయన ఫోర్త్ ఫెస్టివల్ పెట్టాడు. ఫోర్త్ అనేటువంటి మీ దశావతారాలు ఒక దేవుడు, విష్ణుమూర్తి అవతారం. దాన్ని మీ దేవుడు తినండి అని చెప్పి నువ్వు ఫెస్టివల్ పెడుతున్నావు. ఇక్కడ నేను ఆవును వద్దంటున్నావు. ఆవు దేవుడే కాదు, ఇక్కడ మనోభావాలు మాత్రమే. ఇది మీకు సమస్త అభిప్రాయం చెప్పండి. మరి మా దేవుడిని మేము కోసుకొని తింటున్నాం సరే. మా సకల దేవుళ్ళ ప్రతిరూపంగా భావిస్తున్నటువంటి ఆవును మీరెందుకు కోసుకొని తింటున్నారు? ఒక్క నిమిషం సార్, సమాజంలో ఒక్క నిమిషం. 18 లక్షల దేవుళ్లకు ప్రతిరూపంగా ఈ రోజు గోవును భావిస్తున్నారు. మీరు మేము. ఒక మా విషయం సకల అంగీకరించాలి దేవతలను వెంకటకృష్ణ కోసుకొని గారు. తింటున్నారు మరి మీరు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం గోవు. ఈరోజు మీరు ఇంతకుముందు చర్చలో గోవు, మేకలు అన్నిటితో దయచేసి వాటిని పోల్చకండి. ఆధారాలతో మీకు సహా. ఉండొచ్చండి లేదండి, ఆ మా- సెంటిమెంట్. మా- మీరు మా ఎవరిని శాసిస్తారండి? సెంటిమెంట్- మా మీరు ఎవరిని సెంటిమెంట్ శాసిస్తారు? మా సెంటిమెంట్ మా కాదు. ప్రేమ లేదు, మీకు మాత్రమే ఉందనుకుంటున్నారు మీరు. వాస్తవాలు. ఇవాళ మీరు టైం శంకర్ గారు మీరు చాలా నియంతృత్వంగా మేము శాసిస్తాం, మీరు మా మాట వినండి. నో చెల్లదది, అది నడవదది. మీ సామ్రాజ్యం కాదు ఇది. మీకు ప్రజలు ఈ రాజ్యాన్ని రాసివ్వలేదు. మీకు ఇష్టం ఉంటే మీ ఇంట్లో పూజించుకోండి. నా ఇంట్లో నేను పూజించుకుంటా. మీకు మాత్రమే దేవుడు ఏమైనా రాసిచ్చాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు ఇష్టమైన దేవుడు అవునండి. అవతారం అంటే ఇష్టమండి. ఆర్థిక వ్యవస్థతో ఏ రకంగా ఉన్నదో మీరు నాకు ఒక సమాధానం చెప్పండి. నేను వరాహ అవతారం భక్తుడిని. మీరెవరండి వరాహాన్ని తినడానికి? మీరెవరండి పోర్ట్ ఫెస్టివల్ పెట్టడానికి? తప్పకుండా మీరు ఎవరండి పెట్టడానికి? మీరు నా మనోభావాలు గాయపరుస్తున్నారు. నేను మీ మీద దాడి చేస్తాను, మీ మీద కేసు పెడతాను నేను అన్నాను అనుకోండి. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఆర్థిక వ్యవస్థతో గోవు ఏ విధంగా ఆత్మహత్యల గుడి నిరుద్యోగ చేసి కన్వీనర్ మానవతరాయ్ జాయిన్ అయ్యారు మనతో. మానవతరాయ్ లాస్ట్లో వచ్చారు మీరు. ఈ మొత్తం జరుగుతున్న గొడవ సమాజానికి ఏ రకంగా మంచిది కాదనేది చాలా మంది అభిప్రాయం. అందరికీ మనసులో ఉంది, కానీ ఏదో మాట్లాడాలి, వాళ్ళని తిట్టాలి కాబట్టి మనం తిట్టుకోవాలి. వాళ్ళు ఇది నడుస్తూ ఉంది వ్యవహారం. సో ఈ మొత్తం జరుగుతున్న వ్యవహారం మీద ఉస్మానియా స్టూడెంట్గా మీ ఒపీనియన్ ఏంటి? ఇది మంచిదా? దీన్ని మీలాంటి వాళ్ళు ఆపలేరా? ఇరు వర్గాలని ఆపి ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న పవిత్రతను కాపాడుకోలేరా? ఆపే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ చేస్తున్నారు? గొడవ అవుతుంది. శాంతి ర్యాలీ తీసినాం. అసలు వీళ్ళిద్దరూ పెట్టే పండగలకి సాధారణ విద్యార్థులు ఆమోదం లేదు. 10,000 మంది విద్యార్థులు బోర్డర్లకు ఉన్నారు. గొడ్డు కూర పెట్టమని ఏ విద్యార్థిని అడిగిండా? పంది కూర పెట్టమని ఏ విద్యార్థిని అడిగిండా? అడగకుండా ఎందుకు చర్చ వచ్చింది? అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఒక సెక్యులర్కి గొప్ప భావనకి అసలు ఉదాహరణ. ఎలాంటి ఉద్యమకారులు చూసాం. అసలు ఎంతమంది వందే మాతర ఉద్యమం నుంచి నిన్న తెలంగాణ ఉద్యమం వరకు ఒక దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రతిష్ఠ ఉంది. ఇలా రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలే. ఆ రోజు కోర్ కమిటీలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క త్యాగాన్ని, పోరాట పటిమను చూసి కోర్ కమిటీలో చర్చ జరిగి చూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. అంతటి ప్రతిష్టని ఈ కూరల కోసం, ఈ బువ్వల కోసం, లేకుంటే అన్నాల కోసం, భోజనాల కోసం కొట్టుకుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఉద్యోగాల కోసం మాట్లాడరు. అదే ఈ రోజు రాష్ట్రంలో 154,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏ విద్యార్థులైతే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమాలు చేసినామో ఆ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరగబోతుంది. విశ్వవిద్యాలయ వ్యవస్థ నీరుగారిపోతుంది. విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లేరు, మౌలిక వసతులు లేవు. దాని గురించి కొట్లాడితే ఒక అర్థం ఉంటుంది, ఒక పర్థం ఉంటుంది. ఎవరి కోసం?
చదువుకున్న తర్వాత చదువుకోకముందు కాకరకాయ అని, చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నట్లుంది ఈ వ్యవహారం చూస్తుంటే. దీనికి విద్యార్థులు మేము ఒకటి శాంతిగా, డేవిడ్ గారు మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని భంగం చేయబాకండి. మీరు వండుకోండి, తినండి, మీ ఇష్టం. పంది మాంసం తినండి, మీరు గొడ్డు మాంసం తినండి. దయచేసి ప్రశాంతంగా, ఇప్పుడే చదువుల్లో పడ్డారు విద్యార్థులు, ఉద్యోగాలు రాక లైబ్రరీని పట్టుకొని తినక వాళ్ళకు అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయం మెనూలో ఒక 6 నెలల నుంచి నాణ్యమైనటువంటి భోజనం పెట్టట్లేదు. 2 సంవత్సరాలుగా స్కాలర్షిప్లు రాక మెస్సు బకాయిలు పేరకపోయి మరి సరుకులు ఇచ్చేటువంటి కిరాణాదారులు సరుకులు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. 6 నెలలుగా అందరూ తినేటువంటి ఆహారం చికెన్ మటనే, దాన్ని అడిగితే దాని గురించి పోరాటం చేస్తే బాగుందని మెలకుండా ఉన్నాం. అందుకే ఉద్యోగాల గురించి పోరాటం చేస్తున్నాం. కానీ మీరు దాని గురించి పోరాటం జయరామ్ గారు, సోలంకి శ్రీనివాస్ గారు అండ్ శశిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఉస్మానియా యూనివర్సిటీలో మంచి వాతావరణం ఉంటుందని, ఈ విద్యార్థి వర్గాలు ఇలాంటి గొడవల నుంచి తప్పుకొని మంచి వాతావరణం కొనసాగిస్తాయని మరొకసారి ఆశిస్తూ, పోలీసులు అరెస్టులకు పాల్పడకుండా, ఘటనలు జరగకుండా ఉస్మానియాను కాపాడుతూనే విద్యార్థుల జోలికి అరెస్టులకు వెళ్లకుండా కాపాడాలని పోలీసు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇది డిబేట్ నెంబర్ 1. ఇక పార్లమెంటుని కాంగ్రెస్ పార్టీ స్తంభింపజేస్తోంది. ఎందుకు 50 లక్షల రూపాయలతో 2000 కోట్ల రూపాయలు ఎందుకు కాజేశారు అని సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఒక నాయకుడు ప్రశ్నించినందుకు మమ్మల్ని ప్రశ్నిస్తారా, మమ్మల్ని నిలదీస్తారా అంటూ పార్లమెంటును స్తంభింపజేస్తున్నారు. పార్లమెంటుకి వీళ్ళ అక్రమ సంపాదనకి ఏం సంబంధం? ఇంతమంది 125 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన పార్లమెంటును స్తంభింపజేసే అధికారం కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారు అనేది డిబేట్ నెంబర్ 2లో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత.